సార్ ఈ రోజు మనం పెట్రోలియం గురించి చెప్పుకుంటున్నాం. ఈ పెట్రోలియం డ్రగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ డ్రగ్ అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ పెట్రోలియం గురించి మనకి పూర్వం కూడా మనకి అంతకుముందు గతంలో మన క్లాస్ చెప్పుకోకముందు కూడా మీ అందరికీ తెలుసు. అయితే చెప్పుకున్న తర్వాత ఏంటంటే మనం మన యొక్క ఎక్స్పీరియన్సెస్ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మనకు బాగా తెలుస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనకి పెట్రోలియం అనేది చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇది. దీన్ని మనం ఒక మాటలో చెప్పాలంటే ఇది హానిమాన్ గారు ప్రూవ్ చేశారు దీన్ని. ఇది మినరల్ కింగ్డమ్ లోకి వస్తుంది అనమాట. పెట్రోలియం ప్రోడక్ట్ అనమాట ఇది కూడా. నెక్స్ట్ ఇట్ ఈస్ బోత్ ఎక్యూట్ అండ్ క్రానిక్ రెమెడీ. ఇది ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ లో చెప్పుకునేటప్పుడు ఇది బాగా డీప్ యాక్టింగ్ గా లేకపోతే షార్ట్ యాక్టింగ్ గా లేకపోతే మోడరేట్ గా పనిచేస్తుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ అక్యూట్ కేసుల్లో బాగా పనిచేస్తుంది. అలాగని క్రానిక్ కేసుల్లో కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. సంవత్సరాల తరబడి ఉన్న కేసెస్ కూడా బాగా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది డీప్ యాక్టింగ్ డ్రగ్ అనే చెప్పాలి. అంతేకాకుండా ఇట్ ఈస్ ఏ గ్రేట్ యాంటీసోరిక్ రెమెడీ. అంటే ఇది సోరమయాజమును బాగా తగ్గించేటువంటి ఔషధం అనమాట అండి. నెక్స్ట్ ఆన్ ది స్కిన్ ఇట్ ప్రొడ్యూసెస్ ఇరిటేషన్. ముఖ్యంగా ఏంటంటే పెట్రోలియం అనేది స్కిన్ కంప్లైంట్స్ లో మనకు అద్భుతంగా పనిచేస్తాం. పెట్రోలియం అనేది స్కిన్ కంప్లైంట్స్ లో బాగా అద్భుతంగా పనిచేస్తాం. మీకు ఈ డ్రగ్ గురించి విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందంటే ఆ ఇంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఎప్పుడు దాకా దీన్ని నేను ఈ డైమెన్షన్ లో వేయలేదు. పలానా పలానా కంప్లైంట్స్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కంప్లైంట్స్ ఇంత ఉధృతంగా అంతమంది బాధపడుతున్నారు. అందువల్ల మనం ఎందుకు ఈ డ్రగ్ ని మనం ఇప్పుడు దాకా మనం దాన్ని యూజ్ చేయలేదు అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది అనమాట. అంత అద్భుతమైనటువంటి మందు పెట్రోలియం. ఎందుకంటే పెట్రోలియం అనుభక్తులకు చాలా మంది నెగ్లెక్టెడ్ రెమెడీ కింద ఏదో రేర్ రెమెడీ కింద పక్కన పెట్టేస్తారు. కానీ దీని యూసేజ్ తెలిసిన తర్వాత మనం చాలా అద్భుతంగా మనం డైలీ ప్రాక్టీస్ లో కూడా మనకి ఉపయోగపడతా ఉంటుంది అనమాట. మీరు ఎక్కువ మంది పేషెంట్ చూస్తూ ఉన్నట్లయితే డైలీ కనీసం అట్లీస్ట్ మన పెట్రోల్ కేసు వస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇది కూడా వన్ ఆఫ్ ది పాలిక్రెస్ట్ రెమెడీ. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి చర్మ వ్యాధుల మీద బాగా పనిచేస్తుంది. ఇట్ మెయిన్లీ యాక్ట్స్ ఆన్ ది స్కిన్ డిసీజెస్. దాంతో పాటుగా ఏంటంటే మిగతా డిజార్డర్స్ లో కూడా పనిచేస్తూ ఉంటుంది. కానీ 90% అంతా కూడా మనకి చర్మ వ్యాధుల మీద అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల మీరు ఈ స్కిన్ డిసీజెస్ లో బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మందుల్లో మనకి పెట్రోలియం ఒకటి. అటువంటి వాటిలో మనకి ఏంటంటే గ్రాఫైటిస్ ఒకటి. మనకి ఈ ఏదైనా సరే ఉదాహరణకి ఆ మీకు ఒక గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ఇస్తాను. ఇవి ఇప్పుడు కూడా మీరు బాగా వీటి గురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలన్నమాట. స్కిన్ రెమెడీస్ వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఒకటి సల్ఫర్, ఒకటి రెండు పెట్రోలియం, ఒకటి మూడు గ్రాఫైటిస్, ఒకటి నాలుగు మెజీరియం, ఒకటి సల్ఫరు, పెట్రోలియం, గ్రాఫైటిస్, మెజీరియం. నెక్స్ట్ ఐదు సోరును, ఒకటి సల్ఫరు, పెట్రోలియము, గ్రాఫైటిస్, మెజీరియము, సోరినము. ఇంకేమైనా మందులు ఉన్నాయా? దాంతోపాటు బ్యాసిల్నం ఒకటి, ఈ రకంగా ఎక్స్ట్రా అనమాట. మాటలు చెప్పండి ఈటీసీ అని పెడతాను. ఈ మందులు ఎప్పుడు కూడా మీరు బాగా గుర్తుపెట్టు. వీటి గురించి బాగా మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉండాలన్నమాట. నిజంగా మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లయితే ఈ మందులతో మీరు అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు. దాంతో పాటుగా ఏంటంటే మీకు ఏ కంప్లైంట్ అయినా సరే, ఏ చర్మ వ్యాధి అయినా సరే మీకు బాగా తగ్గుతూ ఉంటుంది అనమాట. బాగా తగ్గుతూ ఉంటుంది. అందులో అలాగే ఆర్సినిక్ ఆల్బమ్ ఒకటి, అలాగే మనకి రూస్టాక్స్ ఒకటి, మొత్తం ఈ మెడిసిన్ చెప్పాను. దీంతో పాటుగా ఏంటంటే ఇంకా కొన్ని మందులు ఉంటాయి. కానీ ఈ రెమెడీస్ మీద బాగా మీరు మంచి కమాండ్ ఏర్పరచుకోండి. ఈ సల్ఫర్ కానీ, పెట్రోలియం కానీ, గ్రాఫైటిస్ కానీ, మెజీరియం కానీ, సోరినం కానీ, బ్యాసిల్లం కానీ, ఆర్సినిక్ ఆల్బమ్ కానీ, రూస్టాక్స్ కానీ, వీటి మీద కనుక మీకు మంచి కమాండ్ ఉన్నట్లయితే ఎలాంటి చర్మ వ్యాధినైనా సరే మీరు చాలా ఇంచుమించు 90% మీరు బాగా అద్భుతంగా వీటితో బాగా తగ్గించగలుగుతారు అన్నమాట. అందువల్ల ఇలాంటి డ్రగ్స్ అన్ని కూడా మనకు హోమియోపతిలో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఈ మందులతో మనం చాలా మంచి క్యూరేషన్ చేయొచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే మనకి చర్మ వ్యాధుల మీద పనిచేసేటువంటి అద్భుతమైన మందుల్లో
మనకి టాప్ మోస్ట్ డ్రగ్స్ లో మనకి పెట్రోలియం కూడా ఉంటుంది అనమాట. అందుకే ఇది యాంటీ సోరిక్ రెమెడీ అనమాట. యాంటీ సోరిక్ రెమెడీ అంటే సోరా మయాజమ్స్ లోనే కదా మన చర్మవ్యాధులు ఎక్కువ వస్తాయి బయటికి. అంచేత అటువంటి మయాజంని మనకి పూర్తిగా తగ్గించేటువంటి ఔషధం ఏంటంటే మనకి పెట్రోలియం అనమాట. ఆన్ ది స్కిన్ ఇట్ ప్రొడ్యూసెస్ ఇరిటేషన్, ఎరప్షన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. ముఖ్యంగా చర్మ వ్యాధులు అనమాట అండి. వీడు ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ లో చాలా బాధపడతా ఉంటారు అనమాట ఈ పెట్రోలియం పేషెంట్స్. ఇట్ గోస్ టు డేపర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ యాక్ట్స్ ఆన్ ది ఎలిమెంట్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎరప్షన్స్. అది కాన్స్టిట్యూషన్ లోకి డ్రగ్ వేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళాలి, అంతరాల్లోకి వెళ్ళి ఇది ఏం చేస్తుందంటే ఏవైనా అణిచిపెట్టబడినటువంటి చర్మవ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా మనకి ప్లేరప్ చేస్తారు. వాటన్నిటిని బయటికి ఎగ్జిబిట్ చేస్తుంది, సర్ఫేస్ మీదకి వచ్చేటట్టు చేస్తుంది. అలాంటి మందుల్లో మనకి సప్రెస్డ్ ఎరప్షన్స్ ని బయటికి అవి పైకి వచ్చేటట్టు ఆ స్కిన్ మీదకి వచ్చేటట్టు చేసి ఈ సప్రెస్ చేయడం వల్ల వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని బాగా తగ్గించి ఆ సప్రెస్ అయిన చర్మవ్యాధిని కాస్త బయటికి స్కిన్ మీదకి తీసుకొచ్చినటువంటి మందులు ముఖ్యంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సల్ఫర్ ఒకటి, సోరినం ఒకటి, బ్రయోనియా ఒకటి, అలాగే జింకమ్ మెటాలికం ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి, యాసిడ్ పర్సన్, ఇంకా చాలా మందులు ఉంటాయి. కానీ ఈ 4 మందుల్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా మీరు ఈ సప్రెస్డ్ ఎరప్షన్స్ అన్నింటినీ కూడా మీరు బాగా తగ్గించవచ్చు అనమాట. అందువల్ల చర్మ వ్యాధుల్లో ముఖ్యంగా ఈ మందులను ఎప్పుడు కూడా మీరు గ్రూప్ స్టడీ చేసుకోండి. ఒక డ్రగ్ నుంచి ఇంకో డ్రగ్కి ఏంటి, దీనికి డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ ఏంటి, ఇది ఏ రకంగా పనిచేస్తుంది, దీని లక్షణాలు ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఇవన్నీ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు చాలా అద్భుతంగా తగ్గించగలరు. ఇకపోతే పెట్రోలియం కూడా కొన్ని మెంటల్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. పెట్రోలియం అన్న బదులు సాధారణంగా మెంటల్ సిమ్టమ్స్ మనం కన్సిడర్ చెయ్యం, కానీ దానికి కూడా కొన్ని ఈ మెంటల్ సిమ్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో ముఖ్యంగా ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట. కన్ఫ్యూజన్ అంటే మనకి తెలిసిందే ఏంటి, ఏదో తెలియకపోవడం అనమాట. ఏం చేయాలో ఏటో సరైనటువంటి నిర్ణయాన్ని టైంని తీసుకోలేకపోవటాన్ని ఏం చెప్తాం మనం, కన్ఫ్యూజన్ అని చెప్తాం. అలాగే డిజీనెస్ అనమాట. డిజీనెస్ అంటే బుర్రంతా అయోమయంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట, దాన్ని డిజీనెస్ అని చెప్తాం. స్ట్రేంజ్ ఇమాజినేషన్స్, వీడు అంటే ఏవో కొన్ని వస్తువులను కానీ లేకపోతే మనుషులను కానీ ఊహించుకుంటాడు అనమాట. లేని ఊహించుకోవటాన్ని ఇమాజినేషన్ అని చెప్తాం. లేని వ్యక్తిని ఊహించుకోవటం అనమాట. ఇక్కడ ఎవరో సంథింగ్ ఒక ఆయన ఇక్కడ నా రూమ్ లో తిరుగుతున్నారు అనుకున్నాను, అదొక ఇమాజినేషన్ అంతే. అసలు వాస్తవానికి ఇక్కడ ఎవరు లేరు, కానీ నేను ఒక రకమైనటువంటి ఫీలింగ్ లో నాకు పలానా ఆయన ఇక్కడ ఉన్నారనేటువంటి ఒక భావంలో నేను ఉన్నా, దాన్ని ఏమంటాం మనం, ఇమాజినేషన్ అంటాం. అలాంటి ఇమాజినేషన్స్ కూడా మనకి పెట్రోలియంలో కనిపిస్తాయి అనమాట. హీఈస్ డేజ్డ్ అండ్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై హిస్ వే ఆన్ స్ట్రీట్. చూసారు ఎలా ఉంది కన్ఫ్యూజన్. అతనికి రోజు తెలుసున్నటువంటి రోజు వెళ్ళేటువంటి వీధే ఎలాగ వెళ్ళాలో తెలియదు. ఆ వీధి ఆ దారి మర్చిపోతాడు అనమాట. ఉదాహరణ కాకినాడ ఉంది, భానుగుడి సెంటర్లో ఉన్నాం మనం. భానుగుడి సెంటర్లోంచి ఒకరిపూడి వెళ్ళాలి, రోజు ఇంచుమించు 20 సంవత్సరాల పాటు రోజు తిరుగుతా అన్నాడు. ఇతను ఈ రకమైనటువంటి సిక్నెస్ గురైన తర్వాత వే తెలియదు, ఎలాగ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా అని అలాగే అడ్డుదారులు అలా వెళ్ళిపోతూ ఉంటాడు. దీన్ని ఏమని చెప్తా ఉంటే మనం ఈ రకమైనటువంటి సిమ్టమ్ మనకి పెట్రోలియంలో కనిపిస్తుంది అన్నమాట. షీ ఫీల్స్ పీపుల్ నియర్ హెర్ హు ఆర్ నాట్ ప్రెసెంట్. ఈవిడ ఏమనుకుంటుందంటే నా చుట్టూ జనం ఉన్నారని అనిపిస్తూ ఉంటారు, కానీ వాస్తవానికి అక్కడ ఎవరు లేరు. ఈ రకమైన లక్షణం కూడా మనకు పెట్రోలియం కనిపిస్తుంది. అంతేకాకుండా మనకి షీ ఫీల్స్ హెర్ లిమ్స్ ఆర్ డబుల్. అంటే కొన్ని రకాలైనటువంటి నీరసాలు వచ్చినప్పుడు, జ్వరం కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి మనకి ఈ ఇమాజినేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట పెట్రోలియంలో. అందులో ముఖ్యంగా ఏంటంటే నా చేతులు కాస్త 2 కాస్త 4గా కనిపించడం, లేకపోతే ఇంకా ఎక్కువగా కనిపిస్తాం, ఈ రకమైనటువంటి భావనలు మనకి పెట్రోలియంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే షీ ఫీల్స్ అన్సర్బెన్సెస్ ఇన్ బెడ్ విత్ హెర్ సచ్ థింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఫీవర్స్. ఆవిడ పడుకుంది అనుకోండి, ఇంకొక ఆవిడ ఎవరో పక్కన పడుకున్నట్లు, లేకపోతే ఇంకొక అమ్మాయి ఎవరో పక్కన ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రకమైనటువంటి ఇమాజినేషన్స్ మనకి ఫీవర్స్ లో వాటిలో కనిపిస్తూ ఉంటాయి. మనం బాప్టిషియా ఇలాంటివి చెప్పుకున్నప్పుడు ఇలాంటి లక్షణాలు కాదు, కానీ అక్కడ వేరే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని డెలీరియం అంటాం అనమాట. ఇక్కడ ఇదేంటి ఇమాజినేషన్స్ అనమాట. ఇమాజినేషన్స్ అంటే లేని వ్యక్తులు మనకి పక్కన ఎక్కడో ఈ మన చుట్టూ కానీ లేకపోతే మన పక్కన కానీ లేకపోతే మనతో పాటు పడుకున్నట్టు కానీ ఇలా అనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏ ఉమెన్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్, అంటే డెలివరీ అయిన తర్వాత అనదర్ చైల్డ్ ఈజ్ ఇన్ బెడ్ విత్ హ్యాడ్. ఆవిడ పక్కన తను పుట్టినటువంటి పిల్లని పట్టుకుని పక్కన పడుకుని ఉంది, కానీ ఏమనిపిస్తుంది, ఈ పక్క కూడా ఇంకొకరు ఎవరో ఉన్నారనిపిస్తాం. అంతేకాదు అది ఎలా ఉంటుందంటే రియాలిటీ లాగా ఉంటుంది. అండ్ షీ వండర్ హౌ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది
చిల్డ్రన్. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల్ని నేను ఏ రకంగా కేర్ తీసుకోవాలి, ఏ రకంగా పెంచి పెద్ద చేయాలి, ఈ భావనలు అన్నీ వస్తూ ఉంటాయి. చూసారా, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి పెట్రోలియం కనిపిస్తాయి. ఈ మానసిక లక్షణాల ఆధారంగా కూడా మనం కొన్ని సందర్భాల్లో మనం పెట్రోలియం అనేది వేయటం జరుగుతుంది. ఇకపోతే పెట్రోలియం అనుకున్నాం కదా, మనం ముఖ్యంగా ఏంటంటే ఇది అంతా కూడా ఈ డ్రగ్ అంతా కూడా చర్మవ్యాధుల మీద నడుస్తుంది. దీని కనుక మీరు బాగా అధ్యయనం చేసి దీని కిటుకు కనుక మీరు పట్టుకున్నట్లయితే చాలా తగ్గని మొండి వ్యాధులను కూడా మీరు ఈ పెట్రోలియం అనే డ్రగ్తో మీరు తగ్గించవచ్చు. అంటే మీ దగ్గర ఆల్రెడీ తెలిసి ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు అది ఏం చేస్తారంటే ఒక ఆర్డర్లో పెట్టుకుంటారనమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ద సర్ఫేస్ సిమ్టమ్స్ ఆర్ స్ట్రైకింగ్. ఎక్కువ అన్ని కూడా చర్మం మీద ఉంటాయి ఇవన్నీ కూడా. రెండోదండి హెర్పిటిక్ వెసికల్స్ విచ్ ఆర్ ఐసోలేటెడ్. హెర్పిటిక్ వెసికల్స్ అంటే అర్థం ఏంటంటే నేను సాధ్యత వరకు చిన్న వీటిని హెర్పిటిక్ వెసికులర్ ఎరప్షన్స్ అంటారు. అంటే హెర్పిటిక్ అంటే హెర్పిస్ అంటే మనకు తెలుసు, చిన్న 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 సర్పు లాంటివి అనమాట. సర్పు లాంటివి వస్తాయి కదా మనకి, బొబ్బల్లా వస్తాయి, నీడు బొబ్బల్లా వస్తాయి. అలాంటి నీడు బొబ్బల్ లాంటి ఎరప్షన్స్ మనకి ఈ దీంట్లో కనిపిస్తాయి అన్నమాట. దేంట్లోని పెట్రోలియంలో ఉంటాయి. మనకి ఇలాంటి నీటి బొబ్బలు అనేవి మనకి మిగతా డ్రగ్స్ లో కూడా ఉంటాయి. అందులో టాప్ మోస్ట్ డ్రగ్ ఏంటంటే మనకి ఎపిస్ ఒకటి, రూస్టాక్స్ ఒకటి. ఎపిస్ ఒకటి, రూస్టాక్స్ ఒకటి. రూస్టాక్స్ కి మొడాలిటీస్ తెలుసు మీకు, ఎపిస్ కి తెలుసు. రూస్టాక్స్ లో ఏమవుతుందంటే ఈ నీటి బొబ్బల్లో వస్తాయి, ఇవి ఎక్కువగా మనకి చికెన్ బాక్స్ లో వస్తాయి. అంతేకాకుండా సర్పులో వస్తాయి, హెర్పిస్ అంటాం. హెర్పిస్ జోస్టర్ సర్పు అనమాట, ఇందులో కూడా వస్తాయి. ఈ రూస్టాక్స్ మొడాలిటీస్ ఏంటి మనకి, రూస్టాక్స్ లో ఏంటంటే ఈ హెర్పిస్ వచ్చినప్పుడు ఆ ఏరియా అంతా కూడా తీవ్రమైనటువంటి నొప్పి వచ్చేసి పెయిన్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది. రూస్టాక్స్ అంత టైట్ గా పట్టేసినట్లు ఉంటుంది. దాంతోపాటు చలుస్తుంది, జ్వరం రావచ్చు. ఏమండి, ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్నట్టయితే మనం ఏం చేస్తామంటే మనం రూస్టాక్స్ ఇస్తాం. ఇందుకే రూస్టాక్స్ వాడికి చలి పడదనమాట. అంచేత ఆ ఎరప్షన్స్ ఉన్నప్పుడు చల్లటి నీళ్ళు పోసుకున్నట్లయితే ఎంత మంట వచ్చేసి నొప్పి వచ్చేసి చాలా వాడు సఫర్ అయిపోతూ ఉంటాడు. ఇకపోతే ఎపిస్లోకి వచ్చేసరికి ఏంటంటే వాడికి వేడి పడదు. అందులో కూడా మనం ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఎరప్షన్స్ ఎలాంటివి నీటి బొబ్బలు లాంటివి వస్తాయి. అది మనకు సర్పు కావచ్చు, లేకపోతే మరొక ఏదైనా మనకి ఒక రకమైనటువంటి స్కిన్ ఎరప్షన్స్ ఏదైనా కావచ్చు. దాంట్లో ఏంటంటే మనకి ఎపిస్లో మొడాలిటీ ఏంటంటే మనకి వేడి వల్ల బాగా పెరిగిపోతాం. అంటే ఎండలోకి వెళ్తే అస్సలు తట్టుకోలేడు అనమాట. లేడీస్ అనుకోండి, పొయ్యి దగ్గరికి వెళ్ళి లేకపోతే స్టవ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా వంట చేస్తున్నారు అనుకోండి, ఆ స్టవ్ వేడిని కూడా వాళ్ళు భరించలేరు. అంత ఆ వేడిని భరించలేకపోవడం అనేది అంత ఉధృతంగా మనకి ఎపిస్లో కనిపిస్తుంది అనమాట. అదొకటి. రెండోది ఏంటంటే ఎపిస్ వాడికి స్నానం అది చేసినప్పుడు వేడి నీళ్ళు అస్సలు పోసుకోడు వాడు, చల్లటి నీళ్ళు. అది ఆ రోజు డైరెక్ట్ గా ట్యాప్ నుంచి వచ్చినటువంటి ఆ చల్లనీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పోసుకుంటేనే హాయిగా. ఎపిస్ వాడి జీవితం అంతా అలాగే ఉంటుంది. వాడు అస్సలు వేడి అస్సలు తట్టుకోడు. వాడి కాన్స్టిట్యూషన్ లోనే వేడి తట్టుకోలేనటువంటి స్వభావం అనమాట. ఎండ పడదు, వేడి పడదు, వేడి రూమ్ లో ఉంటే అసలు ఆడు హాయిగా ఉండలేడు. అందువల్ల అలాంటి వాడికి ఈ వెసికల్స్ అవి వచ్చినప్పుడు, వెసికులర్ ఎరప్షన్స్ అంటే సర్పు లాంటివి వచ్చినప్పుడు మనం ఏంటంటే మనకి ఎపిస్ వాడికి హీట్ మొడాలిటీని బట్టి, అంటే వేడిని తట్టుకోలేకపోవడం అనే ఒక భావాన్ని బట్టి మనం ఆవిడ స్వభావాన్ని బట్టి మనం ఎపిస్ ఇచ్చినట్లయితే ఎపిస్ అద్భుతంగా తగ్గిపోతాయి అన్నమాట. అలాగే రూస్టాక్స్ లో పెయిన్ ఎక్కువ ఉంటుంది, చల్లదనం పడదు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది కూడా మనకి ఏంటంటే మనకి వెసికులర్ ఎరప్షన్స్ లో అలాంటి ఎరప్షన్స్ లో మనకి బాగా పనికి వస్తూ ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు ఏమని, ఆ ఎపిక్స్ కి రూస్టాక్స్ కి తేడా చెప్పాడు, కానీ మనకి పెట్రోలియంలో ఏ రకంగా ఉంటాయి వెసికులర్ ఎరప్షన్స్ అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ వెసికల్స్ కింద బేస్ ఏదైతే ఉంటుందో చాలా హార్డ్ గా ఉంటుంది. చుట్టుపక్కల అంతా కూడా హార్డ్ గా ఉండి పైన బొబ్బల్లా వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేస్తామంటే మనం పెట్రోలియం వేస్తాం అనమాట. అంతేకాకుండా ఈ వెసికల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. బ్రేక్ అయిపోయి అంటే పగిలిపోతాయి. అవి పగిలిపోయి వాటి నుంచి ఏమవుతుందంటే మనకి అక్కడి నుంచి మళ్ళీ అది అల్సర్ కింద ఫార్మ్ అయిపోయి దాని కింద అంతా కూడా మనకి ఏదైతే మనకి అల్సర్ ఫార్మ్ అయిందో దాని కింద అంతా కూడా చర్మం అంతా గట్టిపడిపోయినట్టు అనిపించింది. ఆ లక్షణం కాస్త మనకి పెట్రోల్ ఉంటుంది. ఒక్కదాన్ని పట్టుకొని మీరు పెట్రోలియం ఇచ్చినట్లయితే అద్భుతంగా మనకి ఆ వెసికల్స్ కానీ, ఆ ఎరప్షన్స్ కానీ, ఆ పుళ్ళు కానీ అన్ని కూడా తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. ప్యాగేనిక్ అల్సర్స్ అని చెప్తారన్నమాట. దీన్నే పయోడెర్మియా గ్యాంగ్రినోజం అని చెప్తారు. ఇది ఇంకా ఈ కలర్లో ఉంది, కానీ దీంట్లో ఇది బాగా నల్లగా కూడా అయిపోతుంది. అయిపోయి ఇది కాస్త ఏమవుతుందంటే బాగా ఇది ఒక పుండులా తయారయ్యి, ఏమండి ఈ కండిషన్ ఒక పుండులా తయారయ్యి మనకి దీని నుంచి ఏమవుతుందంటే వెట్నెస్ వస్తూ ఉంటుంది అనమాట. ఏమొస్తుంది, వెట్నెస్ తడిలో వస్తూ ఉంటుంది.
అదంతా కూడా చర్మం దాని కింద అంతా కూడా గట్టిగా హార్డ్గా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో దానికి దురద కానీ మంట కానీ ఏమన్నా ఉంది ఏమండి, అదంతా కూడా హార్డ్గా ఉన్నట్టు ఉంది, బాగా దురద పెట్టేస్తూ ఉన్నట్లయితే మనం ఈ కండిషన్స్లో కనుక మనం పెట్రోలియం 30 కనుక వేసినట్లయితే అద్భుతంగా అదంతా కూడా హీల్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి ఆ ఇలాంటి కండిషన్స్లో మనకి అద్భుతంగా మనకి ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇంత ఇది కూడా మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మందుల్లో పెట్రోలియం అనేది అద్భుతమైనటువంటి డ్రగ్ అనమాట. ఇలాంటి ఎరప్షన్స్ లో కూడా మనకి పెట్రోలియం పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ గొప్ప డైమెన్షన్ ఏంటంటే పెట్రోలియంలో మనకి సొరియాసిస్ లో అద్భుతమైనటువంటి మందు అండి. సొరియాసిస్ లో అద్భుతమైన మందు ఏదన్నా ఉందని అడిగితే ఈ భూమి మీద అది పెట్రోలియం మాత్రమే చెప్తాం. ఎందుకంటే మీరు చెప్తారు, సార్ మీకు ఇందులో సోరినం పనిచేస్తుంది కదా అండి, గ్రాఫైటిస్ పనిచేస్తుంది కదా, రూస్టాక్స్ పనిచేస్తుంది కదా, ఆర్సినిక్ ఆల్బమ్ పనిచేస్తుంది కదా, ఇలాంటి రెమెడీస్ చాలా ఉన్నాయి కదా అంటే మనకి ఒక 100 కేసులు మనం సోరియాసిస్ కేసులు తీసుకున్నట్లయితే వాటిల్లో మోర్ దాన్ 50% అన్ని కూడా మనకి పెట్రోలియంలోకి వస్తాయి. మోర్ దాన్ 50% అన్ని కూడా మనకి పెట్రోలియంలోకి వస్తాయి. అందువల్ల ఏంటంటే ఈ పెట్రోలియం అనేది మీరు దాన్ని కనుక మీరు బాగా స్టడీ చేసి ఆ లక్షణాలు బాగా గుర్తుపెట్టుకుని సొరియాసిస్లో ఇవ్వగలిగినట్లయితే మొత్తం చాలా సివియర్గా ఉన్నటువంటి సొరియాసిస్, మొత్తం అత్యంత భయంకరమైనటువంటి సొరియాసిస్, టాప్ టు బాటమ్ ఉన్నటువంటి సొరియాసిస్, అది తలలో ఉండి తల నుంచి మళ్ళీ బాడీ అంతా ఉండి ఎక్కడా కూడా ఒక ఇంచుమించు ఒక అంగుళం ప్రదేశం కూడా మనకి ఖాళీ స్థలం లేకుండా అంతా కూడా ఎరప్షన్స్ వచ్చేసినట్లయితే అలాంటి భయంకరమైనటువంటి సొరియాసిస్ మనకి పెట్రోలియం అనే డ్రగ్ అద్భుతంగా తగ్గిస్తుంది అనమాట. అందువల్ల ఇది క్యాంటోమెట్రీ మెడికల్లో మనకి సొరియాసిస్ గురించి ఇవ్వలేదు. క్యాంటోమెట్రీ మెడికల్లో సొరియాసిస్ గురించి మనకి పెట్రోలియం అనే డ్రగ్లు ఇవ్వలేదు. అది ఎరప్షన్స్ ఎలా ఉంటాయి అనే దానికి ఒక లిస్ట్ ఇచ్చాడు. అందువల్ల ఏంటంటే మనకి ఈ పెట్రోలియం కూడా మీరు సొరియాసిస్లో మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నట్లయితే దీంతో మంచి క్యూరేషన్ ఉంటుంది, చాలా అద్భుతంగా తగ్గుతుంది మీకు. అందువల్ల ఇది కూడా మీకు అద్భుతమైనటువంటి సొరియాసిస్లో బాగా తగ్గేటువంటి ఔషధం అన్నమాట పెట్రోలియం. అంటే చాలా మంది డౌట్లు ఉంటాయి, చాలా మంది అడుగుతూ ఉంటారు సొరియాసిస్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్ ఏంటంటే మీరు మీ లిస్ట్లో ఈ డ్రగ్ను కూడా మీరు యాడ్ చేసుకోండి. సో ఇదేది పెట్రోలియం కూడా మీరు యాడ్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకేంటంటే రెండోది ఏంటంటే సొరియాసిస్ క్యూర్డ్ బై పెట్రోలియం. ఒక కేసు చెప్తానండి. ఒక ఆయనకి 60 years అనమాట. ఆయనకి బాడీ అంతా కూడా సొరియాసిస్ వచ్చేసి బాడీ అంతా కూడా సొరియాసిస్ వచ్చేసి మొత్తం నిండిపోయింది అనమాట, టాప్ టు బాటమ్. తలలో ఎక్కడ కూడా మొత్తం అంతా కూడా స్కాల్ప్ సొరియాసిస్, మొత్తం ఫేస్ అంతా సొరియాసిస్, ముఖం అంతా సొరియాసిస్, నెక్ ఎక్కడ కూడా ఖాళీ ప్రదేశం అనేది ఏమాత్రం ఎక్కడ కూడా కొద్ది జాగా కూడా లేదండి. అంత టాప్ టు బాటమ్ మొత్తం అంతా కూడా సొరియాసిస్ వచ్చేసి. నెక్స్ట్ నో గ్యాప్ ఆన్ బాడీ. ఎక్కడ కూడా బాడీలో మనం చూడటానికి ఒక ఇంచుమించు ఒక ఇప్పుడు ప్రదేశం కూడా ఎక్కడ కూడా లేదనమాట. ఈ రకంగా ఇతను 10 సంవత్సరాలు బట్టి పడుతున్నాడు. ఎన్నో మందులు వాడాడు. సాధారణంగా హోమియోపతిలోకి వచ్చేటప్పుడు మొత్తం అన్ని ట్రై చేసిన తర్వాతే మ్యాక్సిమం వస్తాడు నాకు తెలుసు. ఏదన్నా ఒక క్రానిక్ కేసు ఒక నెల నుంచి కానీ 2 నెలల నుంచి కానీ అక్కడి నుంచి ముందుకు కానీ మీరు ఎన్ని సంవత్సరాలు అంటే తీసుకోండి, మన దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకెక్కడా తగ్గకపోతే మన హోమియోపతి కూడా ఒకసారి ట్రై చేద్దామని వస్తారు. వాళ్ళంతటి వాళ్ళు ఏదో తెలుసుకుని, లేదన్నట్టయితే వాళ్ళకి తెలుసున్న వాళ్ళు ఎవరన్నా చెప్పి మీరు హోమియోపతి వాడండి అని చెప్తే వస్తారు. మీరు డైరెక్ట్గా హోమియోపతి వచ్చే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ స్వతహాగా వాళ్ళ ఫ్యామిలీస్లో హోమియోపతి వాడుతున్న వాళ్ళు మాత్రమే మన దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళందరూ కూడా ఎవరో చెప్తే వస్తారు తప్ప డైరెక్ట్గా మన దగ్గర రారు. అంచేత ఈ మధ్య కాలంలో వాళ్ళకి చాలా పెద్ద ట్రీట్మెంట్ సంవత్సరాల తరబడి అయిపోతుందా ఉంటుంది. అలాగే ఇతను కూడా 10 సంవత్సరాలు బట్టి ఈ సొరియాసిస్తో బాధపడుతున్నాడు. సొరియాసిస్తో బాధపడుతున్నాడు. ఎక్కడ బాడీ మీద కొంచెం ప్రదేశం కూడా ఎక్కడా కూడా మనకి మచ్చలేనటువంటిది లేదు. వీరికి ఏమవుతుందంటే రోజు పొద్దునే తలదూకుంటుంటే ఇంత పుట్టు వస్తుంది అనమాట. బాడీ అంతా కూడా ఇలా గోక్కుంటా ఉన్నట్టయితే ఇంత పుట్టు వస్తుంది. చెప్పాడు ఇవన్నీ కూడా, ఇందులో రాశాను లేదా నాకు గుర్తులేదు. అందువల్ల ఏంటంటే అంత పుట్టది రోజు వచ్చేస్తుంటే ఇతనికి ఏమవుతుందంటే విపరీతంగా దురద పెట్టేస్తామండి. దురద పెట్టేసినప్పుడు ఇలాగ బరికేసుకుంటా ఉన్నట్లయితే చర్మం అంతా అలాగే ఏమైందంటే గేదె చర్మంలాగా గట్టి పడిపోయింది. అది చర్మానికి దానికి ఉన్నటువంటి సహజస్థితి అనేది ఎక్కడా కనిపించలేదు. అంతా కూడా దళసరి ఎక్కిపోయి బాగా దళసరిగా అయిపోయి మొత్తం టాప్ టు బాటమ్ అంతా కూడా దళసరిగా అయిపోయి ఆ ఎరప్షన్స్ అంతా కూడా ఆక్యుపై అయిపోయి ఉన్నాయన్నమాట. అతను గట్టిగా గోకేస్తా ఉంటే కొన్ని సందర్భాల్లో బ్లడ్ కూడా వచ్చేస్తున్నాను.
ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్టార్ట్ ది ట్రీట్మెంట్ విత్ ది పెట్రోలియం 30. మీరు అడగొచ్చు, మీరు డైరెక్ట్గా పెట్రోలియం వేసారా, లేకపోతే సోర్ణం ఎందుకు వేయలేదు, లేకపోతే గ్రాఫైటిస్ ఎందుకు వేయలేదంటే మనకి దీంట్లో కరెక్ట్ ఇండికేషన్ కనిపించింది అలా ఏంటంటే చర్మం హార్డ్ అయిపోతుంది. పెట్రోలియం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ స్కిన్ ఎరప్షన్స్ లో ఉన్నా సరే చర్మం కాస్త హార్డ్ అయిపోయినట్లయితే ఆ ఎరప్షన్స్ లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఇది కూడా మనకి దీని మీద కూడా మనకి మంచి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా పెట్రోలియం 30 వేయడం జరిగింది అనమాట. వేసిన తర్వాత అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి అంటే ఎస్ఓఎస్ అంటాం కదా, ఇఫ్ నెసరీ అంటే అలాగా మేము ముందు మన పెట్రోలియం 30 వేసాం, ఎన్నాళ్ళు బాగుంటే అన్నాళ్ళు కూడా అలా ఉంచేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ రిలాప్స్ అవుతుంది అనుకోతులకు మళ్ళీ 30 కూడా వచ్చేస్తాం. మళ్ళీ ఒక 15 రోజులు అలా అలా కాసిన తర్వాత మళ్ళీ వస్తుంది అనుకోతులకి మళ్ళీ ఒక డోస్ వేస్తాం. అలాగ అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఒక డోస్ వేస్తా ఉన్నట్లయితే ఆయనకి ఏమైందంటే ఒక సంవత్సర కాలం పట్టింది. ఓ సంవత్సరం అయ్యేసరికి మొత్తం పైనుంచి కిందకి అనమాట. ఫస్ట్ తల్ల బాగా తగ్గింది, అంటే ఫస్ట్ లో తల్ల మీకు ఆ ముందు తల్ల వచ్చింది అనమాట స్టార్టింగ్. అంచేత మనకి హెరింగ్ లాస్ ఆఫ్ క్యూర్ ఉంది కదా, ఆ ప్రకారం ఏంటంటే తల, ఆ తర్వాత ఫేసు, ముందు తల ఫేస్ అంతా కూడా క్లియర్ గా అయిపోయింది అనమాట. అంత ముందు ఉన్న ఫోటోకి ఇప్పుడున్న ఫోటోకి తేడా చూసుకున్నట్లయితే ఫుల్ చేంజ్ అయిపోద్ది అనమాట. ఆ రకంగా మొత్తం హెడ్ అంతా కూడా నార్మల్కి వచ్చేస్తుంది. అక్కడి నుంచి అలాగా పైనుంచి కిందకి అలా తగ్గుకుంటా వచ్చి లాస్ట్ లో పాదాల మీద ఉన్నటువంటి ఫిరియాసిస్ కాస్త చివరిలో తగ్గింది. ఆ రకంగా ఏంటంటే ఆ కేసులో మనకి పెట్రోలియం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల ఏంటంటే నేను మీకు చాలా పక్కాగా చెప్పగలిగేది ఏంటంటే సొరియాసిస్ లో పెట్రోలియం అనేది చాలా అద్భుతమైన డ్రగ్. దాన్ని తెలుసుకుని అంటే ఊరికే మనం ఓ బ్రాండెడ్ డ్రగ్ లాగా ఓ స్పెసిఫిక్ గా వేయకూడదు. ఎప్పుడు కూడా దాని లక్షణాలు ఉంటేనే వేయాలి. ఆ లక్షణాలు కంపల్సరీగా దాంట్లో ఉండి తీరతాయి. అదొకటి. నెక్స్ట్ ఇంకొక చెప్తాను. సొరియాసిస్ అండ్ స్కాల్ప్ అండ్ అండ్ ఎల్బోస్ క్యూర్డ్ బై పెట్రోలియం. సొరియాసిస్ అండ్ స్కాల్ప్ అంటే కొద్దిమందికి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సొరియాసిస్ లో కూడా రకాలు ఉంటాయి. ఇందులో తీవ్రమైనటువంటి రకంలో ఏంటంటే మనకి టాప్ టు బాటం మొత్తం అంతా కూడా శరీరం అంతా కూడా సొరియాసిస్ వచ్చేస్తుంది. రెండో రకంలో ఓన్లీ తలలోనే వస్తూ ఉంటారు. తలలోనే వస్తే వాళ్ళు ఏమంటారంటే డాండ్రఫ్ డాండ్రఫ్ అంటారు. వాళ్ళకు కూడా తెలుసు, కొద్దిగా సూచనలు తెలుస్తాయి. కానీ ఏంటంటే పబ్లిక్ లో చెప్పడం వాళ్ళకి ఇష్టం లేక నాకు డాండ్రఫ్ ఉందండి, ఎన్నాళ్ళు బట్టి ఉంది, నాకు 5 సంవత్సరాలు బట్టి ఉంది. డాండ్రఫ్ 5 సంవత్సరాలు బట్టి ఉంటుంది ఏంటి, మా అయితే ఒక నెల 15 రోజులు 2 నెలలు 3 నెలలు ఉంటుంది. తర్వాత ఏదో మందు వాడతారు, లేకపోతే ఏదో ఒక అప్లికేషన్ వల్ల పూర్తిగా పోతుంది. కానీ ఇది ఎలా కాదు. సొరియాసిస్ అనేది ఏ రోజుకి ఆ రోజు దూకుంటా ఉన్నట్లయితే తల్ల విపరీతమైనటువంటి కొట్టు వచ్చేస్తా ఉంటుంది. అంచేత ఇటువంటి వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే మనకు తెలిసినంత మేరకు రోజు విడిచి రోజు తలస్నానం చేసేస్తారు. రోజు విడిచి రోజు కానీ లేకపోతే డైలీ కానీ వీళ్ళ తలస్నానం చేయకపోతే తల అంతా కూడా పిచ్చు కట్టేసినట్టు కట్టేసి అది కాస్త బాగా జిడ్డుగా అయిపోయి చాలా ఇబ్బందిగా వీళ్ళు చాలా అనీజీగా ఫీల్ అవుతారు. అంచేత ఇలాంటి దాన్ని మనం ఏం చెప్తామంటే స్కాల్ప్ సొరియాసిస్ అని చెప్తాం. డాండ్రఫ్ కాదు, డాండ్రఫ్ అని చెప్తారు కానీ మీకు తెలిసినంత వరకు ఏంటంటే సొరియాసిస్ అని. దాంతోపాటు ఏంటంటే ఆవిడకి ఈ ఎల్బో జాయింట్స్ అనమాట, ఈ జాయింట్స్ మీద కూడా మనకి సొరియాసిస్ వచ్చింది. సొరియాసిస్ ఎన్నాళ్ళ నుంచి ఉందంటే ఈవిడికి, ఈ అమ్మాయికి అనమాట 25 years అమ్మాయి. ఎక్కడ వచ్చిందంటే సొరియాసిస్ ఎడ్జెస్ ఆఫ్ ఎయిర్ అనమాట. అంటే సొరియాసిస్ లో తల మీద వచ్చిన సొరియాసిస్ లో మీరు తల ఎలా అనమంటే ఆ ఎడ్జ్ అంతా ప్యాచెస్ లాగా ఉంటాయి. ప్యాచెస్ లాగా ఉండి అక్కడ ఒక స్కిన్ ఎరప్షన్ లా ఉంటుంది. అక్కడి నుంచి మొదలవుతుంది. ఏ, ఆవిడకి ఈ పక్క ప్యాచెస్ వచ్చేసాయి. వచ్చేసి ఈ రకంగా 2 years నుంచి అమ్మాయి సఫర్ అవుతుంది పాపం. ఏమవుతుంది ఇప్పుడు చదువుకునే పిల్లలు వీళ్ళు కాలేజీకి వెళ్ళినట్లయితే ఆ పక్క వాళ్ళు కాస్త చూసి కొద్దిగా వాళ్ళని చూసి కొద్దిగా వీళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏమనుకోపోయినా సరే వీళ్ళన్నా సరే అయ్యో వాళ్ళు వీళ్ళు చూస్తే బాగోదు, వాళ్ళు ఏదో గిల్టీగా ఫీల్ అవుతారన్న భావంతో వీళ్ళు మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడిపోతా ఉంటారు ఈ సొరియాసిస్ వచ్చిన వాళ్ళు. ఫీలింగ్ ఆఫ్ స్కేల్స్ డైలీ ఫ్రమ్ ప్యాచెస్. రోజు దూకుంటా ఉన్నట్లయితే విపరీతంగా ఆ స్కేల్స్ వచ్చేస్తున్నాయి అనమాట, పులుసులు వచ్చేస్తున్నాయి. సివియర్ ఇచ్చింగ్ విపరీతంగా దొరుకుతుంది. బర్నింగ్ మంట వచ్చేస్తుంది. హెయిర్ ఫాలింగ్. దాంతోపాటు ఏంటంటే సొరియాసిస్ ఉన్న వాళ్ళు స్కాల్ప్ సొరియాసిస్ వస్తే వాళ్ళు ఏమవుతుందంటే హెయిర్ ఫాలింగ్ కూడా ఉంటుంది. ఈ లక్షణాలన్నింటినీ చూసి నేను ఏం చేశానంటే పెట్రోలియం 30 వీక్లీ 1 dose. అమ్మాయి ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తుంది అనమాట, వైజాగ్ నుంచి ఎక్కడి నుంచో వస్తుంది. అంచేత వారం నీవు నెలకు ఒకసారి రమ్మా అని చెప్పి ఆ పెట్రోలియం 30 ఇస్తే అమ్మాయి కాస్త చాలా కొద్ది నెలలు అనమాట, ఇంచుమించు ఒక 6 నెలలు ఎంతో పట్టింది. 6 నెలలు 7 నెలలు, ఒక నెల అటు ఇటులో అనమాట, పూర్తిగా తగ్గింది. పెట్రోలియం కనుక సొరియాసిస్ లో కనుక ఇండికేట్లు అయినట్టయితే
అది ఏ చర్మవ్యాధిలో కనుక మీకు ఇండికేట్ అయినా దాన్ని పూర్తిగా నివారణ చేసినటువంటి స్వభావం పెట్రోలియంకి ఉండాలి. అందుకనే మనం దీన్ని యాంటీ సోరిక్ రెమెడీ అని చెప్తాం. ఇకపోతే ఇంకో కేసు చూద్దాం, పామార్ సోరియాసిస్. మీకు తెలుసు కదా సోరియాసిస్ ఎక్కడ వస్తుందో, తలలో వస్తుందని స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. అలా కాకుండా కొంతమందికి అరికాళ్ళు అరిచేతుల్లో వస్తూ ఉంటుంది. అరిచేతుల్లో వస్తే పామార్ సోరియాసిస్ అంటాం, అరికాళ్ళలో వస్తే ప్లాంటార్ సోరియాసిస్. ఏమండి, తలలో వస్తే స్కాల్ప్ సోరియాసిస్ అంటాం, మొత్తం బాడీ వస్తే జనరలైజ్గా దాన్ని సోరియాసిస్ అని పిలుస్తాం. ఈ రకంగా ఏంటంటే మనకి ఈ ఈయన ఒక ఆవిడ 55 సంవత్సరాలు అనమాట. 50 సంవత్సరాలు ఈవిడ సోరియాసిస్తో వచ్చిందన్నమాట. ఎక్కడొచ్చాయంటే ముఖ్యంగా అరిచేతుల్లో వచ్చేస్తాయి. అరిచేతుల్లో వచ్చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక క్లియర్ కట్ పాయింట్ ఏంటంటే పెట్రోల్లో బాగా పనికొచ్చేది మనకి అరికాళ్ళలో కానీ అరిచేతుల్లో కానీ బాడీ మీద కానీ ఎక్కడన్నా సోరియాసిస్ వచ్చినట్లయితే మనకి ఆ ఏరియాలో ఏం కనిపిస్తుందంటే మీకు క్రాక్స్ కనిపిస్తుంది. క్రాక్స్ అంటే పగుళ్ళు అనమాట. పగుళ్ళు వచ్చేస్తా ఉంటాయి. తలలో కూడా ఉంటాయి పగుళ్ళు, మీరు బాగా గమనిస్తే. అరిచేతుల్లో ఇలాగా ఏదో చాకు పెట్టి గీసేసినట్టు ఇలాగా పగుళ్ళు ఉంటా ఉంటాయి. కొంతమందికి ఈ ఫింగర్స్ జాయింట్స్ ఉంటాయి చూసారా, విడిపోయి ఉంటాయి అన్నమాట, పగుళ్ళలో వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తే ఆవిడకి ఏమైందంటే పాపం చాలా ఇబ్బంది పడిపోతుంది. ఆ లేడీస్ కదా వీళ్ళు, ఏదన్నా వంట చేసేటప్పుడు పులుసులు అవి పిసికేటప్పుడు ఏమవుతుందంటే చింతపండు అది దానికి ఆ పులుపు తగిలి విపరీతంగా హార్బుల్ బర్నింగ్ వచ్చేస్తాం, చాలా సఫర్ అయిపోతా ఉంటాం. అలాగే దీనికి కారంగా అన్నం కలుపుకుంది అంటున్నారు అనుకోండి, దానికి కారం ఉందనుకోండి, ఆ కారం కాస్త ఆ క్రాక్స్ లోకి వెళ్ళి బర్న్ అయిపోతా ఉంటుంది. ఈ రకంగా చాలా ఇబ్బంది పడుతుంది. అది ఇలా గోగుతా ఉన్నట్లయితే పొట్ల రాలుతుంది ఈ అరిచేతుల్లో వచ్చి. అలాగే సివియర్ పెయిన్ విత్ క్రాక్స్. ఈ పగుల వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేలు ఇలా బాగా విడదీస్తే బాగా అది క్రాక్ బాగా కొద్ది పెద్దదయ్యి విపరీతంగా నొప్పి వచ్చేస్తాను. ఈ కండిషన్స్ లో ఆవిడకి ఏం చేశానంటే నేను ఫస్ట్ సోరినం 30 పెట్రోలియం 30 ఇచ్చాను సార్. పెట్రోలియం 30 ఒక డోసు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు కూడా ఒక డోసు ఇస్తా ఉంటే ఆవిడకి ఒక 3 నెలలు అయ్యేసరికి ఆ చేతిలో ఉన్నటువంటి ఆ సోరియాటిక్ ప్యాచెస్ అన్ని కూడా బాగా తగ్గిపోయాయి. చేతిలో ఉన్నటువంటి ఆ సోరియాటిక్ ప్యాచెస్ తో పాటు ఆ పగుళ్ళు అవన్నీ కూడా క్లియర్ అయిపోయి నల్లగా ఉన్నటువంటి మచ్చలు అన్ని కూడా పోయాయి. అదొకటి. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఇలాంటి వెసికులర్ ఎరప్షన్స్ లో కూడా మనకి సోరణం పనిచేస్తూ ఉంటుంది. ఇందాక అడిగారు కదా, మనం అనుకున్నాం కదా, మన రూస్టాక్స్ పనిచేస్తుంది, ఎపిస్ పనిచేస్తుంది. ఇలాంటి వెసికులర్ ఎరప్షన్స్ లో పెట్రోలియానికి వాటికి తేడా ఏంటంటే మనం చెప్పుకున్నాం. ఎపిస్ కి ఎపోస్ తర్వాత రూస్టాక్స్ మీకు తేడా తెలుసా అన్నది. పెట్రోలియం ఏంటంటే ఆ బేస్ ఏదైతే ఉందో చుట్టేంపులు అంతా కూడా గట్టిపడిపోతుంది, విపరీతమైనటువంటి దురద ఉంటుంది. ఈ లక్షణాల ఆధారంగా కనుక మీరు పెట్రోలియం వేసినట్లయితే ఈ వెసికులర్ ఎరప్షన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటాయి. అలాగే ఇలాంటి కేసు ఈ వెసికిల్స్ కాస్త ఓ మేల్ పేషెంట్ లో 35 సంవత్సరాలు అనమాట. ఆయనకి జెనిటేలియా మీద వచ్చిందనమాట. జెనిటేలియా పెల్విక్ ఏరియాలో ఈయనకి ఇది వచ్చిందనమాట. ఏది ఈ ఎరప్షన్స్ వచ్చాయి. ఎరప్షన్స్ వస్తే అతనికి ఏంటంటే ఎనాల నుంచి వచ్చిందంటే 3 నెలల బట్టి వచ్చింది. 3 months నుంచి దీంతో సఫర్ అవుతుంది. దాంతోపాటు ఏంటి విపరీతంగా మంట వచ్చేస్తా ఉంది. దాంతోపాటు నిప్పు కూడా, మంట నిప్పి రెండో ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, దురద పెట్టేస్తుంది. బాగా దురద పెట్టేస్తుంటే గోకేస్తుంటే బాగా అక్కడ బ్లడ్ కారిపోతా ఉన్నాం. తర్వాత అక్కడ ఎప్పుడు కూడా ఏదో చేయి పెట్టి అతను టచ్ చేసుకున్నట్లయితే ఎప్పుడు తడిగా ఉన్నట్టు ఉంటుంది అండి. చెమట పట్టినట్టు ఎప్పుడు తడిగా ఉన్నట్టు ఉంటుంది. చెమట పట్టినట్లు తడిగా ఉండటము, మాయిస్ట్గా ఉండటం అనేది మనకి పెట్రోలియంలో మంచి సింటమ్. పెట్రోలియంలో మంచి సింటమ్. ఈ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని మనం పెట్రోలియం 30 ఇస్తే అది కాస్త చాలా అద్భుతంగా బాగా ఎరప్షన్స్ అన్ని తగ్గిపోయాయి అన్నమాట. మీరు అనొచ్చు రూస్టాక్స్ పడదా అంటే డౌట్ రావచ్చు. రూస్టాక్స్ లో ఈ లక్షణాలు ఉండవు. ఏంటి, తడిగా ఉన్నట్లు, ఏమండి, ఇంత తీవ్రమైనటువంటి దురద, ఇంటెన్స్ ఇచ్చింగ్ అనేది మనకి పెట్రోలియంలో ఉంటుంది. రూస్టాక్స్ కంటే ఎక్కువ ఉంటుంది. అన్బేరబుల్ ఇచ్చింగ్ ఉంది. రెండోది ఇంకో పాయింట్ చెప్తాను మీకు. ఎలాగా ఏరియా అంతా కూడా చాలా రఫ్గా అయిపోయి అదంతా చిరాకు ప్రదేశంలో అయిపోతుంది. అయిపోయి అంతా కూడా ఏరియా అంతా కూడా గోకేయడం వల్ల గట్టిపడిపోతుంది. ఈ లక్షణాల ఆధారంగా చూసుకుని మనం పెట్రోలియం తగ్గించినట్లయితే చాలా అద్భుతంగా తగ్గింది. నెక్స్ట్ థెరప్యూటిక్ ఎరప్షన్స్ అన్నమాట. థెరప్యూటిక్ ఎరప్షన్స్ అంటే వెస్కులర్ ఎరప్షన్స్ లాగా ఉంటాయి. అవి కూడా ఇలా ఉంటుంది అన్నమాట. ఇలాంటి వాటిలో కూడా మనకి పెట్రోలియం
అద్భుతంగా తగ్గుతుంది. కానీ ఆ లక్షణాలు మాత్రం మనం ఎప్పుడు చెప్పుకునే లక్షణాలు ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవాలి. అంచేత ఇలాంటి కండిషన్స్ లో మనకి ఇలాంటి చర్మ వ్యాధుల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎపిస్ ఒకటి, రూస్టాక్స్ ఒకటి, పెట్రోలియం. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రాఫైటిస్ ఇక్కడ పడదు, ఎందుకంటే గ్రాఫైటిస్ లో అది గోకితే ఏంటంటే అక్కడ చక్కటిది రావాలి వస్తాయన్నమాట. హనీ లైక్ తేనెలా ఉన్నటువంటి బాగా చిక్కటిది ఇలా టచ్ చేస్తే చాలా జిగురుగా ఉన్నటువంటి పదార్థం కాస్త అక్కడ వచ్చినట్టు సూర్యాసిస్ అన్నా సరే. నేను ఒక కేసులో మీకు గ్రాఫైటిస్ తో తగ్గిన కేసు ఒకటి చెప్తాను. ఒక ఆయనకి స్కాల్ప్ సోరియాసిస్ అనమాట, బాడీ మీద కూడా ఉంది. బాడీ మీద కూడా ఉంటే ఆయనకి తల అంతా చాలా జిడ్డుగా ఉంటుంది అనమాట. తల అంతా చాలా జిడ్డుగా ఉంటుంది. చాలా జిడ్డుగా ఉండి ఆ మొత్తం బాడీ అంతా సోరియాసిస్ ఉంది. ఆయన ఏం చెప్తాడంటే ఇలా గోక్కున్నప్పుడు ఆ చేతికి జిగురుగా ఒక రకమైన పదార్థం, జిగట పదార్థం లాంటిది అంటుకుంటున్నాను. ఆ ఒక్క లక్షణాన్ని బట్టి గ్రాఫైటిస్ వేసిన తర్వాత అతను మొత్తం సోరియాసిస్ అంతా కూడా దాంతో అంటే ఒక మధ్య మధ్యలో ఒక డోస్ పడింది, దాంతో పూర్తిగా తగ్గిపోయింది. అంటే గ్రాఫైటిస్ కూడా అద్భుతమైనటువంటి మందు సోరియాసిస్ లో. సోరియాసిస్ లో అద్భుతమైన మందు ఏంటి? గ్రాఫైటిస్. అందువల్ల ఏంటంటే మనకి మీకు ఒక లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తాను మీకు సోరియాసిస్ లో. అవి ఒక చోట ఎక్కడైనా రాసుకోండి. ఇండికేటెడ్ డ్రగ్స్ మన వాటి గురించి బాగా చెప్పుకున్నప్పుడు వాటి గురించి ముందు డ్రగ్స్ లిస్ట్ ఇస్తాను, ఇంతవరకు డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంది. ఇండికేటెడ్ డ్రగ్స్ ఇన్ సోరియాసిస్. ఇండికేటెడ్ డ్రగ్స్ ఇన్ సోరియాసిస్. అందులో ఫస్ట్ ఏంటంటే సోరినో. ఏమండి? ఫస్ట్ మనకి సోరినో ఒకటి, రెండు ఏంటంటే గ్రాఫైటిస్ ఒకటి, రెండు గ్రాఫైటిస్ ఒకటి, మూడు పెట్రోలియం ఒకటి, నాలుగు పైరోజనం ఒకటి. పైరోజనం అద్భుతమైనటువంటి డ్రగ్, అది మనం చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. పైరోజనం ఒకటి, ఆరు బ్యాసిలినం ఒకటి. సోరినము, గ్రాఫైటిస్, పెట్రోలియము, పైరోజనము, బ్యాసిలినము, తర్వాత బ్యాసిలినము, తర్వాత ఏంటంటే మనకి సోరినము, గ్రాఫైటిస్, పెట్రోలియము, పైరోజనము, బ్యాసిలినము, ఆర్సెనిక్ అయోడ్. ఆర్సెనిక్ అయోడ్ కూడా అద్భుతమైనటువంటి మందు. సో ఇది సోరియాసిస్. ఆ తర్వాత లాస్ట్ లో మీరు రూస్టాక్స్ పెట్టుకోవాలి. ఇవి ఏంటంటే ముఖ్యంగా మనకి ఆ సోరియాసిస్ లో పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి మందులు అన్నమాట. సోరియాసిస్ లో పనిచేసినటువంటి అద్భుతమైన మందులు ఏంటంటే మనకి లిస్టు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ లిస్ట్ ఎప్పుడు కూడా సోరినము, గ్రాఫైటిస్, పెట్రోలియము, పైరోజనము, బ్యాసిలినము, ఆర్సెనిక్ అయోడ్, రూస్టాక్స్ ఎక్సెట్రా. ఇంకా మిగతా బోల్డెన్ మందులు ఉంటాయి. కానీ ఈ డ్రగ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు వీటిలో నుంచి ఆ కేసు ఎప్పుడు కూడా తప్పు. కన్స్ట్రక్షన్ మందే ఇస్తారు, కానీ ఏంటంటే ఈ డ్రగ్స్ లో ఎక్కువ ఇండికేట్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ కమ్ టు ది పెట్రోలియం. పెట్రోలియంలోకి వెళ్ళిపోవాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పెట్రోలియంలో ప్యాగడెనిక్ అల్సర్స్, అకరెక్ట్ ఫింగర్స్. అంటే ఇక్కడ చాలా మంది చూస్తూ ఉంటారు, మనకి అరిచేతులు ఏవైతే ఉన్నాయో ఆ ఫింగర్స్ ఉన్న చోట టిప్ ఆఫ్ ది ఫింగర్స్ అనమాట. ఆ టాప్ లో ఆ వేలి యొక్క చివరి భాగంలో అల్సర్స్ లా వచ్చేస్తుంటాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చూసే ఉంటారు, ఎవరు చూసే ఉంటారు. అక్కడ అంతా కూడా చర్మం అంతా ఊడిపోయినట్టు అయిపోయి అక్కడ ఉన్నటువంటి స్కిన్ ఎక్స్పోజ్ అయ్యి చిన్న 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 రఫ్గా ఉన్నటువంటి ఒక ఏరియాలో తయారవుతుంది. దాన్ని ప్యాగడెనిక్ అల్సర్స్ అంటారు. అలాంటి వాటిలో పెట్రోలియం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదంతా పగిలిపోయి విపరీతమైనటువంటి మంట, దురద, నొప్పి వచ్చేస్తాం. అలాగే స్క్రోటం జెనిటల్ ఏరియాలో వస్తుంది. అలాగే ఫేస్, అలాగే స్కాల్ప్, వీటి మీద వచ్చేటువంటి అల్సర్స్. వెసికులర్ ఎరప్షన్స్ అండ్ బ్యాక్ ఆఫ్ నెక్ మనం ఇందా చూపించుకున్నాం కదా, అది ఈ నెక్ యొక్క వెనక భాగాన్ని వచ్చేస్తూ ఉంటాయండి. ప్యాపిలర్ అంటే చిన్న బుడిపిల్లా వస్తాయి. పస్టులర్ పసుపట్టేస్తుంది. వెసికులర్ నీటితో కూడినటువంటి బొబ్బల్లా ఉంటాయి. డ్రై ఎరప్షన్స్ కొన్ని కొన్ని సందర్భాలు అందులో ఏమి ఉండదు. మోస్ట్ కామన్లీ మాయిస్ట్. పెట్రోలియం అనుభూతులకే ఈ పాయింట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా తడిగా ఉన్నట్టు ఉంటాయి అనమాట ఎరప్షన్స్, వెట్టగా ఉన్నట్టు అనిపిస్తుంది.
అండ్ ఎక్స్టెండ్స్ డీప్లీ. ఆ తర్వాత ఏమవుతాయంటే చర్మం లోపలికి దిగుతాయండి. గ్రో ఆఫ్ ఎరప్షన్స్ అట్ సైట్ ఆఫ్ ఓల్డ్ ఎరప్షన్స్. అంతకుముందు ఏవైతే ఎరప్షన్స్ వచ్చి తగ్గిపోయో ఆ ఏరియాలో మరలా వచ్చేస్తూ ఉంటాయి. ఇంక్రీజింగ్ ఇన్ హార్డ్నెస్, దానివల్ల ఏమవుతుంది, దలసరి పెరిగిపోతుంది అట్ బేస్ ఆఫ్ ఓల్డ్ ఎరప్షన్స్. పాత వచ్చిన చోట బాగా దలసరిలా ఉంటుంది, దాని మీద కొత్త వచ్చేస్తాయండి. స్కిన్ కాస్త హార్డ్ అయిపోతుంది. లిటిల్ రింగ్స్ అరౌండ్ ది మార్జిన్స్. అందువల్ల ఏంటంటే ఆ ఎరప్షన్ చుట్టూ కూడా చిన్న చిన్న రింగులా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న రింగులా ఉంటాయి, అదొకటి. ఇంజురేషన్ అంటే గట్టిపడిపోవటం, క్రాక్స్ అంటే పగుళ్ళు, అండ్ బ్లీడ్స్ అండ్ లుక్స్ లైక్ పర్ఫెక్ట్. అందువల్ల అక్కడ ఏంటంటే ఆ చర్మం అంతా కూడా బాగా గట్టిపడిపోయి పగుళ్ళు వచ్చేసి గోకేస్తుంటే బాగా బ్లడ్ వచ్చేసి అది చూడటానికి ఎలా ఉంటుందంటే పర్పుల్ కలర్ లో అయిపోతుంది అన్నమాట. క్రాక్స్ అండ్ సెంట్స్ ఆఫ్ ఫింగర్స్ అండ్ బ్యాక్ ఆఫ్. ఈ చేతి వేళ్ల యొక్క చివర్ల పగుళ్ళు వచ్చేస్తుంటాయండి. అలాగే ఈ చేతి వెనకాల కూడా మనకి పగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైనటువంటి ఎరప్షన్స్ లో మనకి పెట్రోలియం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ద స్కిన్ ఈజ్ రఫ్. స్కిన్ అంతా కూడా, చర్మం అంతా కూడా చాలా రఫ్గా ఉంటుంది అనమాట. హెల్దీగా ఉన్నట్టు కనిపించదు. ర్యాగ్డ్, చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎక్స్ఫోలియేట్స్, క్రాక్స్, బ్లీడ్స్. ద టిష్యూస్ ఆర్ హార్డెడ్. దిస్ కెన్ బి సీన్ ఇన్ పామ్స్ అండ్ నైల్స్. బాగా గుర్తుపెట్టుకో. అరిచేతుల్లో కానీ అరికాళ్ళలో కానీ చర్మం అంతా గట్టిపడిపోయినట్టు అయిపోయింది. అక్కడ బాగా పగుళ్ళు వచ్చేసినట్టు అయిపోయింది. అక్కడ అంతా కూడా చూడటానికి చాలా అస్తవ్యస్తంగా చర్మం అంతా కనిపిస్తూ ఉంది. మీరు గట్టిగా ఇలాగా గోకినా చేసినా అక్కడ నుంచి అలా బ్లడ్ వచ్చేస్తా ఉన్నట్లయితే అది మనం సాధారణంగా సొరియాసిస్ అని చెప్తాం. అరికాడు అరిచేతులు సొరియాసిస్. ఈ కొన్ని సొరియాసిస్ కాదు, ఈ రకమైనటువంటి ఎరప్షన్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. అప్పుడు ఆ పగుళ్ళను బట్టి, ఆ దలసరైపోయినటువంటి చర్మయాన్ని బట్టి, ఆ చర్మాన్ని బట్టి మీరు కనుక పెట్రోలియం ఇచ్చినట్లయితే అది అంతా కూడా నార్మల్ స్కిన్ అయిపోతుంది. ఎరప్షన్స్ ఇచ్ వైలెంట్లీ. ఏవైతే మనకు స్కిన్ ఎరప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా విపరీతమైన దురద పెట్టేస్తా ఉంటాయి. ఈ స్క్రాచెస్ ది స్కిన్ అంటిల్ బ్లీడ్స్ డ్యూ టు ఇంటెన్సిటీ ఆఫ్ ది వైలెంట్ ఇచ్. వాడు ఎంత గట్టిగా గోకేస్తాడంటే పేషెంట్, ఈ పెట్రోలియం వాడు, ఇంకా అసలు బ్లడ్ వచ్చేస్తా ఉంటుంది అనమాట. గోకేస్తుంటే బ్లడ్ వచ్చేస్తా ఉంటుంది. అలా మాటి మాటికి గోకేయటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ వచ్చేసి అది కాస్త మానిపోయి చర్మం అంతా కూడా ఏదో గేదె చర్మం లాగా గట్టిగా మందంగా అయిపోతుంది. అదే మెయిన్ పాయింట్. ఇచింగ్ వితౌట్ ఎరప్షన్స్. ఇచింగ్ వితౌట్ ఎరప్షన్స్ అంటే ఏ రకమైనటువంటి స్కిన్ మీద ఏ రకమైనటువంటి ఎరప్షన్స్ కానీ ఏ రకమైనటువంటి చర్మవ్యాధితాలకు ఆనవాళ్ళు కూడా లేకుండా విపరీతంగా దురద పెట్టే కేసెస్ లో కూడా పెట్రోలియం పనిచేస్తుంది. బాగా గుర్తుంది. స్క్రాచెస్ అంటిల్ బ్లీడ్స్. అది కూడా ఏమవుతుందంటే విపరీతంగా దురద వచ్చేయటం వల్ల అలా గోకేస్తా ఉన్నట్లయితే బ్లడ్ పోతుంది, బ్లడ్ వచ్చేస్తా ఉన్నాం. దట్ ఏరియా విల్ బి మాయిస్. దానివల్ల ఏమవుతుంది, అంతా కూడా తడిగా ఉన్నట్టు అయిపోతుంది. దట్ ఏరియా బికమ్స్ కోల్డ్. ఆ ఏరియా అంతా కూడా చల్లగా అయిపోతుంది అనమాట. ఈ స్కిన్ ఎరప్షన్ వచ్చినటువంటి ఏరియా ఏదైతే ఉందో అది పెట్రోలియం కాస్త చల్లగా అయిపోతుందండి. కోల్డ్నెస్ ఇన్ స్పాట్స్. అక్కడక్కడ కూడా చర్మం మీద కోల్డ్ స్పాట్స్, అంటే అక్కడక్కడ చల్లగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పేషెంట్ చెప్తా ఉంటాడు, సార్ నాకు ఇక్కడ తల మీద చాలా చల్లగా ఉన్నట్టు అనిపిస్తుందండి అంటారు. అది పెట్రోలియం ఉంటుంది అన్నమాట బాగా. కోల్డ్నెస్ ఇన్ స్టమక్. మనకి ఆ జీర్ణాశయంలో చల్లగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే కోల్డ్నెస్ ఇన్ ఎబ్డోమెన్. కోల్డ్నెస్ ఇన్ ఎబ్డోమెన్. పొట్టలో కాస్త మనకి ఆ కడుపులో కాస్త చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. కోల్డ్నెస్ ఇన్ యూటరస్. గర్భాశయంలో కాస్త మనకి లోవర్ ఎబ్డోమెన్ లో కాస్త చల్లగా ఉన్నట్టు అనిపిస్తాం. అలాగే కోల్డ్నెస్ ఇన్ హార్ట్. గుండెలో కాస్త చల్లగా ఉన్నట్టు అంటే చల్లగా ఉండటం అనేది బాడీలో అక్కడక్కడ కొన్ని ప్రదేశాలు అనిపిస్తూ ఉంటుంది. ఆ లక్షణం కాస్త మనకి పెట్రోలియంలో ఉంది, అది గుర్తుపెట్టు. సెన్సేషన్ యాజ్ ఇఫ్ హార్ట్ ఆర్ కోల్డ్. వాడికి ఏమనిపిస్తూ ఉంటుంది, గుండె అంత చల్లగా అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణం కాస్త మనకి పెట్రోలియం ఉంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి పెట్రోలియం ఉన్నాయి. ఇందులో చాలా వరకు మనకి ఈ డైలీ ప్రాక్టీస్లు ఏంటంటే మనం చాలా వరకు పట్టించుకోకుండా ఇంత డీటెయిల్డ్ స్టడీ కూడా మనం చెయ్యం, అంతేదంటే మిస్ అయిపోతూ ఉంటాం. పేషెంట్ చెప్తాడు ఇలాంటి బాధలు, కానీ ఏంటంటే మనకి స్ట్రైక్ అవుతుంది అనమాట. అక్కడ ఇది పెట్రోలియం ఉంది సుమా అని మనకి ఏదైనా ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, మీకు అయ్యా నాకు గుండె అంతా చల్లగా అయిపోతున్నట్టు అయిపోతుందండి, కొన్ని సందర్భాల్లో నాకు ఈ పొట్ట అంతా కూడా లోపల చల్లగా అయిపోతున్నట్టు. ఏ మంది వేస్తారు మీరు? పెట్రోలియం చదివినట్లయితే పెట్రోలియం వేస్తారు. పెట్రోలియం చదవకపోతే ఏం చేస్తారు? ఏ కార్బోహైడ్రేటో మరోటో వేసేస్తారు. నెక్స్ట్ ఓకే చెప్తాను. సివియర్ ఇచ్చింగ్ ఆఫ్ బాడీ క్యూర్డ్ బై పెట్రోల్. ఒక ఆయనకి 70 సంవత్సరాలు అనమాట. 6 నెలలు బట్టి విపరీతమైనటువంటి ఒళ్ళంతా దురదలు వచ్చేస్తా ఉన్నాయి. విపరీతమైనటువంటి దురదలు వచ్చేస్తా ఉన్నాయి. ఆ చర్మం ఎలా ఉందంటే చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే జంతు చర్మంలా ఉంది.
జంతు చర్మలం చాలా రఫ్గా ఉంది. మనకి గోనె కూడా చూసారా మీరు ఎప్పుడన్నా అని? గోనె గోనె సంచులు ఉంటాయి కదా, బియ్యం అది మనం తెచ్చుకుంటాం, ధాన్యం అది పడతారు కదా అందులో, అలాగా రఫ్గా ఉంది. ఎక్కడ స్మూత్నెస్ అనేది ఏమీ లేదు. మీరు అతను షర్ట్ ఇప్పినప్పుడు చూస్తే అదంతా గోకేసుకుని అతను ఆయి పెట్టి ఈ పెట్టి గోకేస్తా ఉంటే ఆ చర్మం అంతా కూడా చారలు పడిపోయినట్టు దళసరిగా అయిపోయి దాని నేచురాలిటీ పోయి అంతా కూడా చర్మం అంతా కూడా మందంగా అయిపోయింది అన్నమాట. మాయిస్ట్ యూజింగ్ ఆఫ్ వాటర్ లైక్ ఫ్లూయిడ్ వెన్ స్క్రాచ్. ఇలా అయిపోయిన తర్వాత చాలా నాలు బట్టి అలా గోకేస్తూ ఉండటం వల్ల ఏమైందంటే ఇంక తర్వాత కూడా గోకేస్తుంటే అక్కడి నుంచి నీట్ లాంటిది వస్తుంది అనమాట. అంటే అక్కడి నుంచి తడిలాగా వస్తుంది అనమాట, ఏదో చెమట పట్టినట్టు అనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ జెలాటినస్. మీకు బాగా చెప్తాను, ఎందుకంటే మళ్ళీ మీరు గ్రాఫిటిస్లోకి వెళ్ళిపోతారు. గ్రాఫిటిస్లో ఏదన్నా సరే ఎరప్షన్ ని బాగా గోకిన తర్వాత అది జెలాటినస్ అంటే బాగా అది విస్కస్ గా ఉంటుంది అనమాట, తేనెలా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉంది. స్కిన్ ఈజ్ హార్డ్ అండ్ చర్మం అంతా కూడా బాగా గట్టిపడిపోయినట్టుంది. ఆయన గోకినప్పుడు ఏం చేస్తున్నాడు, స్క్రాచింగ్ అంటిల్ ఇట్ బ్లీడ్స్, రక్తం వచ్చేదాకా గోకేస్తున్నాడు. ఈ రకంగా హార్బుల్గా ఆయన 6 నెలల బట్టి సఫర్ అవుతున్నాడు. ఎన్ని మందులు వేసుకున్నా ఏమీ తగ్గట్లేదు. అతను ఈ కంప్లైంట్ గురించి ఎవరో చెప్తే వచ్చాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే పెట్రోలియం 30 ఇచ్చాం. మీకు చెప్పాను కదా, మొత్తం సెట్ ఆఫ్ సిమ్టమ్స్ మీకు బాగా కళ్ళకి కట్టేటట్టుగా మొత్తం ఏ రకంగా ఉంటుంది చర్మవ్యాధి మీకు పెట్రోలియం అనేది మీకు చెప్పాను. అలాగా మీకు ఆయనకి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం పెట్రోలియం 30 ఇచ్చిన తర్వాత కొన్ని డోసెస్ పడ్డాయి. నేను చెప్పాను కదా, మీరు ఎలా ఇచ్చారు డోస్ అంటే వారానికి ఇచ్చారు 15 రోజులకి ఇచ్చారంటే ఒక డోస్ ఇవ్వటం, అది బాగా తగ్గిన తర్వాత మరలా వస్తుంది అనుకుంటే రిపీట్ అవుతుందంటే మళ్ళా ఒక డోస్. అలాగా అవసరం. ఇందులో చర్మవ్యాధులు వీటిలో మీరు స్కిన్ ఎరప్షన్స్ కాబట్టి ఫిజికల్ లెవెల్లో ఉంది కాబట్టి మీరు హైర్ పొటెన్సీస్కి వెళ్ళిపోకండి. హైర్ పొటెన్సీస్కి వెళ్ళిపోతే తగదు, అక్కడి నుంచి తగదు. 30 అనేది బెస్ట్ డ్రగ్ ఫర్ ది ఆల్ ది స్కిన్ ప్రాబ్లమ్స్. బెటర్ టు స్టార్ట్ విత్ ది 30 అండ్ గివ్ ది ఆర్ రిపీట్ ది డోస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెసరీ. ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడే ఒక డోస్ వేయండి తప్ప అక్కర్లేకుండా డోస్ వేయక్కర్లేదు. అలాగని మీరు ఇంత దూరం అని ఏం గ్యాప్ పెట్టుకోక్కర్లేదు. ఒక వారంలో రిలాప్స్ అవుతుంది మళ్ళీ ఇంకో డోస్ వేయండి, అతను బాధ భరించవద్దు మీ దగ్గర, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు, మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అందువల్ల ఏంటంటే అలా మనం అవసరం బట్టి ఒక డోస్ వేసినప్పుడు అంత హారబుల్ ఇచ్చింగ్ కాస్త అతనికి పూర్తిగా తగ్గిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ లో మాత్రం ఏ రకమైన ఎరప్షన్ లేకుండానే దురదలు వచ్చాయి. తర్వాత ఆయన గోకి కొద్ది స్కిన్ అంతా కూడా మారిపోయింది అన్నమాట. ఆ తర్వాత ఆ దళసరితనాన్ని చూసి, ఆ మాయిశ్చర్ని చూసి, ఆ తర్వాత ఆ స్కిన్ అంతా హార్డ్ అయిపోవడాన్ని చూసి, ఆ ఇంటెన్స్ ఇచ్చింగ్ చూసి, అది కనుక పెట్రోల్ 30 ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా అది తగ్గడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్, పెట్రోలియం అనేది ఎగ్జిమాలో అద్భుతమైనటువంటి మనం చూడ ఎన్ని స్కిన్ కంప్లైంట్స్ కవర్ చేస్తుందాం. ఓ పక్కన హెపటిక్ ఎరప్షన్స్ కవర్ చేసేస్తుంది, ఓ పక్కన విస్కులర్ ఎరప్షన్స్ కవర్ చేసేస్తుంది, ఓ పక్కన సొరియాసిస్ కవర్ చేసేస్తుంది, ఓ పక్కన ఏమీ లేకుండా దురదలు వచ్చేస్తుంటే స్కిన్ మీద ఏ కంప్లైంట్ లేకుండా దురదలు వచ్చేస్తుంటే దాన్ని కవర్ చేస్తుంది, ఓ పక్కన మళ్ళీ ఎగ్జిమాలోకి వచ్చేస్తుంది. చూసారా ఎన్ని చర్మవ్యాధులు ఈ భూమి మీద, ఎన్ని చర్మవ్యాధులను ఇంచుమించు అన్నింటినీ కూడా పెట్రోలియం కవర్ చేస్తుంది. కానీ ఇండికేషన్స్ ఉంటేనే పెట్రోలియం చేయాలి. ఇండికేషన్స్ ఉంటేనే పెట్రోలియం. ఇండికేషన్స్ లేకుండా ఊరికే చర్మవ్యాధి కదా అని పెట్రోలియం వేస్తే అది సపరేషన్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏదో ఏ మోకాల నొప్పుల్లోకో లేక న్యూమోనియాలోకో దేంట్లోకి వెళ్ళిపోయి అది హోమియోపతిలో ఎప్పుడు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జిమా అనమాట. ఎగ్జిమా అంటే ఇలా ఉంటది అనమాట. ఇలా ఉండి ఇదంతా ఇది 2 కాళ్ళు అనమాట. ఈ కాళ్ళ మీద దళసరిగా అయిపోయింది చూసారా స్కిన్. కొద్ది మందిలో ఏమవుతుందంటే పుండు పుండులా ఉండి నల్లగా అయిపోయినట్టు అయిపోయి అక్కడి నుంచి మాయిశ్చర్గా ఉంటుంది అనమాట. అంటే మనకి నెట్లో ఫోటో తీసుకున్నప్పుడు మనకు కావాల్సినవి దొరకవు కదా, అది ఇది దొరికింది కాబట్టి ఇక్కడ ఉంది. అదే మనకు పెట్రోలియంలో అయితే ఇది ఎలా ఉండాలి, ఇదంతా చిత్తడి నేలలా ఉండి మొత్తం అంతా గట్టిగా చర్మం అంతా గట్టిగా అయిపోయి ఇదంతా కూడా రక్తం కారినట్టు కానీ లేకపోతే అక్కడి నుంచి నీళ్ళ లాంటి స్రావం కారినట్టు కానీ మాయిశ్చర్గా ఉండాలి. అప్పుడు మీకు ఈ ఎగ్జిమాలో మనకి పెట్రోలియం అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్జిమా అనేది ఏంటంటే ఒక సైడ్ వస్తే సారీ, ఎగ్జిమా అనేది ఒక సైడ్ వస్తే ఆటోమేటిక్గా రెండో సైడ్ వచ్చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కాలు మీద ఎగ్జిమా అని వస్తుంటారు మీ దగ్గర పేషెంట్. ఒక కాలు మీద ఉందంటే మళ్ళీ ఒక 6 నెలలకు సంవత్సరానికి 2 కాళ్ళ మీద స్టార్ట్ అయిపోతుంది. ఇది కాస్త సంవత్సరాల తరబడి ఉంటుంది. 20 సంవత్సరాలు బట్టి ఉన్నవాళ్ళు, 30 సంవత్సరాలు బట్టి ఉన్నవాళ్ళు, 40 సంవత్సరాలు బట్టి ఉన్నవాళ్ళు, వయసు పెరిగే కొద్ది ఏజ్ పెరుగుతూ ఉంటుంది తప్ప దీనికి ఎక్కడా కూడా తగ్గదు. కానీ హోమియోపతిలో మాత్రం కరెక్ట్ మందు కనుక మీరు పడినట్లయితే డెఫినెట్గా ఇది కాస్త మనకి తగ్గిపోతుంది.
ఎగ్జిమాన్ స్కాల్ప్, ఇది ఎగ్జిమా అనేది తలలో కూడా వస్తా ఉంటుంది. ఎగ్జిమాన్ ఆక్సిపుట్, అంటే ఆక్సిపుట్ అంటే తల వెనక భాగం అనమాట, అక్కడ వస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో ఏమవుతుందంటే ఈ వెంట్రుకలు ఎక్కడైతే ఎండ్ అయిపోతాయో అక్కడి నుంచి నెక్క మీద ఉంటుంది అన్నమాట. అలాగే హిర్పిటిక్ ఎరప్షన్స్ మనం చెప్పుకున్నాం కదా హెర్పిస్ గురించి, అదొకటి. హిర్పిటిక్ ఎరప్షన్స్ అండ్ మౌత్, ఈ ఈ ఎరప్షన్స్ చిన్న చిన్న వెసికల్స్ లాంటివి ఈ నోటి మీద రావచ్చు, జెనిటేలియా మీద రావచ్చు, అలాగే లిప్స్ మీద రావచ్చు, అలాగే ఫేస్ మీద రావచ్చు. అలాగే ఇవి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒక గట్టిగా అయిపోతాయి అనమాట, క్రస్టీగా అయిపోతాయి. అక్కడి నుంచి ఏమవుతుందంటే నీళ్ళ లాంటి తడి లాంటిది అక్కడి నుంచి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట, అదొకటి. ఇకపోతే అల్సర్స్, లిటిల్ ప్యాచెస్ ఆఫ్ అల్సర్స్ ఆర్ మ్యూకస్ మెంబ్రేన్స్. మ్యూకస్ మెంబ్రేన్స్ అంటే మనకి తడిగా ఉన్నటువంటి ప్రదేశం శరీరంలో ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా అంతా కూడా మ్యూకస్ ఉంటుంది. అలాగే అవి మనకి అది కాస్త అల్సర్ లాగా వచ్చి అక్కడి నుంచి అది గట్టిపడిపోతుంది, అదొకటి. పెట్రోలియం యూస్ఫుల్ ఇన్ సిఫిలిటిక్ అల్సర్, సిఫిలిస్ తాలూకు అల్సర్స్ ఎక్కడైతే వస్తాయో వాటిల్లో కూడా మనకి పెట్రోలియం బాగా పనిచేస్తుంది. ఇకపోతే స్కిన్ హాట్ ఇన్ ప్లేసెస్, కొన్ని సందర్భాల్లో ఆ స్కిన్ ఎరప్షన్స్ ఉన్న చోట ఏమవుతుందంటే వేడిగా ఉంటుందంట. సెన్సేషన్ ఆఫ్ కోల్డ్నెస్ కొన్ని సందర్భాల్లో చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. బర్నింగ్ అండ్ ఇచ్చింగ్, బర్నింగ్ అండ్ ఇచ్చింగ్ పామ్స్, అరిచేతులు, అలాగే అరికాళ్ళు, ముఖము, తల ఇవన్నీ కూడా మంట వచ్చేస్తూ ఉంటాయి, ఒక పక్క నుంచి దురద పెట్టేస్తూ ఉంటాయి. చిల్ బ్లెయిన్స్ అనమాట. చిల్ బ్లెయిన్స్ అంటే అర్థం ఏంటంటే దీనికి ఒక మాటలో చెప్పాలంటే వాటిని మీకు ఏ రకంగా చెప్పగలనంటే మనకి చలికాయలు అని చెప్తా ఉంటాం పిల్లల్లో. వాటిలో కూడా మనకి జలదిరిపి వచ్చినప్పుడు చిన్న 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 ఉళ్ళంతా కూడా స్కిన్ మీద వస్తాయి చూడండి, దాన్ని చిల్ బ్లెయిన్స్ అంటారు. ఆ రకంగా పర్మనెంట్ గా ఉండిపోతాయి అనమాట. ముఖ్యంగా ఈ మోచే వెనకాల మోకాల దగ్గర చిన్న చిన్న సూర్యుడిగా వెళ్ళాక చిన్న చిన్నవి ఉంటాయి అనమాట, గట్టిగా ఉంటాయి. అలాంటి వాటికి ఇచ్చింగ్ బర్నింగ్ ఉన్నట్లయితే పెట్రోలియం వేస్తే బాగా పనిచేస్తుంది. పెట్రోలియం క్రూడ్స్ ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ అండ్ ఫ్రోజన్ పార్ట్స్, ఎక్కడైతే చర్మం అంతా గట్టిపడిపోతుందో ఆ గట్టిపడిపోయిన చోట కనుక మనకి దురద కానీ మంట కనుక ఉన్నట్లయితే మనకి పెట్రోలియం బాగా పనిచేస్తుంది. వీక్నెస్ అండ్ పారాటిక్ కండిషన్, వీక్నెస్ ఆఫ్ మజిల్స్ అండ్ లెఫ్ట్ సైడ్, ఎరప్షన్స్ అండ్ సర్ఫేస్ విత్ ఇండ్యూరేషన్, ఆ ఎడం పక్క అంతా కూడా మనకి వీక్ గా ఉన్నట్టు ఆ కండరాలన్నీ కూడా మనకి పెట్రోల్లో కనిపిస్తూ ఉంటాయి. అది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇకపోతే డిశ్చార్జెస్ అన్నమాట పెట్రోలియంలో. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ పాయింట్ మీకు డ్రగ్స్ని డిఫరెన్షియేట్ చేసుకునేటప్పుడు ఇది మీకు బాగా కనిపిస్తుంది. ఈ డిశ్చార్జెస్లో మనం ముఖ్యంగా పెట్రోలియం ఒకటి, గ్రాఫైటిస్ ఒకటి, స్కిన్ ఎరప్షన్స్ డిశ్చార్జెస్ వస్తున్నట్లయితే వేస్తాం. పెట్రోలియంలో వాటరీగా ఉంటాయి, తడిగా ఉన్నట్లుండి ఏదో చెమట కారుతున్నట్లో లేకపోతే నీళ్లు కారుతున్నట్లు అనిపిస్తుంది. అదే గ్రాఫైటిస్లో మీకు ఏంటంటే హనీ లైక్ స్టిక్కీ విసిడ్, హనీ లైక్ స్టిక్కీ అండ్ విసిడ్, జిగటగా ఉన్నటువంటి తేనె కలర్లో ఉన్నటువంటి స్రావం లాంటిది అలా కారుతా ఉన్నట్లయితే చర్మవ్యాధులు గోకినప్పుడు కానీ లేకపోతే స్క్రాచ్ చేసినప్పుడు కానీ లేకపోతే వాడంతటి స్వతహాగా వస్తున్నట్లయితే మనకి గ్రాఫైటిస్ పనిచేస్తుంది. అంటే పెట్రోలియంలో వాటరీగా ఉంటుంది, గ్రాఫైటిస్లో వచ్చే డిశ్చార్జ్ కాస్త మనకి తేనెలాగా జిగటగా ఉంటుంది అన్నమాట. ఇంతే కాదు, క్రాక్స్లో అద్భుతంగా పనిచేస్తుంది. పగుళ్ళు అనమాట, పగుళ్ళు, దాని ర్యాగేట్స్ అంటారు, పగుళ్ళు అనమాట. అంటే ఎలా అంటే మీకు ఎక్కడన్నా చర్మం మీద చర్మవ్యాధి వచ్చి అక్కడ కాస్త పగుళ్ళ వచ్చేస్తాయి అనుకోండి, అప్పుడు మీరు బెస్ట్ రెమెడీ ఏది పెట్రోలియం. పెట్రోలియం కనుక 31 డోస్ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. ఇంజురేషన్ అండ్ క్రాక్స్ ఆఫ్ ఫింగర్స్, అంటే చర్మం ఆ తాలూకు ఈ ఫింగర్స్ అవి ఉన్నాయి కదా గట్టిపడిపోతాయి, అక్కడి నుంచి పగుళ్ళు వచ్చేస్తాయి. అలాగే ర్యాగెట్స్ అంటే ఇంకా పెద్దవి అనమాట పగుళ్ళు, క్యాన్ బి సీన్ ఇన్ బోత్ పెట్రోలియం అండ్ గ్రాఫైట్స్. ఇలాంటి పగుళ్ళు రావటము, చర్మం అంతా గట్టిపడిపోవటము, తర్వాత అక్కడ అంతా కూడా మనకి ఈ ఇలా అయిపోవటం అనేది మనకి పెట్రోల్లో కనిపిస్తుంది, తర్వాత గ్రాఫైటిస్లో కనిపిస్తుంది. గ్రాఫైటిస్లో కూడా గట్టిపట్టం ఉంటుంది, కానీ అక్కడి నుంచి వచ్చేటువంటి స్రావం ఏదైతే ఉందో అది జిడ్డుగా ఉన్నట్లయితే గ్రాఫైటిస్ చేస్తాం. అలా కాకుండా ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్లయితే మనం ఏం వేస్తాం, మనం పెట్రోలియం వేస్తాం. ఇది బాగా డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోం. అలాగే ఆబ్స్టినేట్ డ్రై ఎరప్షన్స్ అండ్ జెనిటేలియా అండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. చాలా మందికి అటు లేడీస్ లో కానీ లేకపోతే జెంట్స్ లో కానీ ఈ పెల్విక్ రీజియన్ లో జెనిటల్ ఏరియా అంతా కూడా చాలా సందర్భాల్లో వాళ్ళకి తడిగా, వాళ్ళకి మాయిశ్చర్గా చెమట పట్టేసినట్లు అయిపోతాం. ఎప్పుడైతే ఆ తడిగా అయిపోయిందో విపరీతంగా దురద పెట్టేస్తుంది. దానివల్ల గోకేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎరప్షన్స్ వచ్చేస్తాయి, దానివల్ల చర్మం అంతా గట్టిపడిపోతుంది.
ఆ తర్వాత అక్కడి నుంచి గోకుతా ఉంటే బ్లడ్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది స్టార్టింగ్ లోనే మనం మాయిశ్చర్ మనం గమనించి మీరు పెట్రోల్ వేసినట్లయితే అక్కడతో అది సరే, అక్కడతో అది ఆగుతుంది. నెక్స్ట్, కేమ్ విత్ ఎగ్జిమాన్ బోత్ యాంకిల్ జాయింట్స్, బోత్ యాంకిల్ జాయింట్స్ అంటే పాదాల పైన ఉన్నటువంటి జాయింట్స్ ఏవైతే ఉన్నాయో యాంకిల్ జాయింట్స్, ఆవిడకి 10 సంవత్సరాలు బట్టి ఎగ్జిమా ఉంది. చెప్పాను కదా, ఎగ్జిమా అనేది చాలా సంవత్సరాలు బట్టి ఉంటుంది. ఉంటే ఆవిడ వాడని మందు లేదు, అన్ని మందులు వాడింది. తర్వాత ఆవిడ హోమియోపతిలోకి వచ్చినప్పుడు ఏంటి, విపరీతమైనటువంటి దురద పెట్టేస్తుంది. స్కిన్ అంతా హార్డ్గా అయిపోయాడు, చర్మం అంతా కూడా హార్డ్గా అయిపోయి దలసరిగా అయిపోయింది. పై చర్మం అంతా కూడా మామూలుగా స్మూత్గా ఉంది, కానీ ఎగ్జిమా వచ్చిన చోట అంతా కూడా దలసరిగా అయిపోయింది. ఆవిడకి ఆ గోకేయటం వల్ల దానివల్ల ఒక ఎప్పుడు కూడా తడిగా ఉండి ఏదో నీళ్ళలాంటి స్రావం అతీతమైనటువంటి ఇచ్చింది. ఆ తర్వాత ఆవిడకి ఆ లక్షణాలని మీకు చెప్పాను కదా, ఇవన్నీ కూడా పెట్రోలియం తాలూకు లక్షణాలు. అప్పుడు పెట్రోలియం 30 అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఒక డోస్ వేస్తా ఉంటే ఆవిడకి పూర్తిగా తగ్గడానికి 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ పోయిన తర్వాత ఆవిడ పూర్తిగా అది కానీ ఎగ్జిమా అనేది ఏ మందులతోనూ అంత గమ్మున తగ్గేటి కూడా అంత ఆసుగా చెప్పుకునే కంప్లైంట్ మాత్రం కాదు. మీరు అనుకోవచ్చు, ఈయనేంటి ఇలా చెప్పేస్తున్నాడు, ఎగ్జిమా సాధారణంగా తగ్గదు కంటే తగ్గదు, కరెక్ట్ ఏంటి, కానీ ఇండికేటెడ్ మందు ఇలాంటిది ఏదైనా పడినప్పుడు క్లియర్ కట్గా ఇండికేట్ అయితే మీకు డెఫినెట్గా తగ్గుతుంది. లేకపోతే ఎగ్జిమా 30 సంవత్సరాలు పడి ఉండొచ్చు, 40 సంవత్సరాలు పడచ్చు, కానీ అది గొప్పపడ్డానా తగ్గదు. అదొకటి. నెక్స్ట్ కమ్ టు ది లో కూడా పనిచేస్తుంది. అలాగే మౌత్ అల్సర్స్ లో మనం బొరాక్స్, లాక్టిక్ యాసిడ్, అలాగే మనకి క్రియోసోటము, యాంటిమోనిక్రోడ్ ఇలాంటి మందులు పడతా ఉంటాయి. కానీ మన పెట్రోలియం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అండి. ఎలాగేస్తారు పెట్రోలియం మరి ఆఫ్టర్ సల్సర్స్ లో అంటే నోట్లో వచ్చే ఫుడ్లో అదంతా కూడా గట్టిగా అయిపోతుంది, బాగా గుర్తుపెట్టి. ఎక్కడైతే అల్సర్ ఉందో దాని సరౌండింగ్స్ అన్ని కూడా బాగా హార్డెన్గా అయిపోతాయి. దాంతోపాటు ఇచ్చింగ్ ఉండొచ్చు, దాంతోపాటు దాని నుంచి అలాగే ఊజింగ్ ఏదైనా రావచ్చు. అలాంటి వేసినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. నెక్స్ట్ రెండోది, దీంట్లో డిశ్చార్జెస్ వాటరీగా ఉండొచ్చు, లేకపోతే కొన్ని సందర్భాలు ఎల్లోగా కూడా ఉండొచ్చు. రెండోది, దగ్గులో కూడా అద్భుతంగా పనిచేస్తా ఉంటుంది. దగ్గులో కూడా బాగా పనిచేస్తాం. ఇది ముఖ్యంగా దగ్గు కాస్త రాత్రులు ఎక్కువైపోతా ఉంది. అలాగే చిక్కుపోవడం కూడా, ఛాతంతా కూడా బాగా చిక్కుపోయినట్టు అనిపిస్తుంది అట. ఇందులో చిక్కుపోయినట్టు అయిపోతుంది, అది అనిపించడం కాదు. ఇది పెట్రోలియంలో పనిచేస్తుంది. అలాగే డయోరియల్ పనిచేస్తుంది. డయోరియా అంటే నీళ్ళ విరోచనం అనమాట. దీనికి ఒక పెక్యులర్ పాయింట్ ఉంటుంది డయోరియాలో. డయోరియా వర్స్ డ్యూరింగ్ డే టైం, పగలంతా మోషన్స్ అయిపోతా ఉంటాయి, రాత్రులు ఆగిపోతాయి. తెల్లారిగానే మళ్ళా పగలు స్టార్ట్ అవగానే మళ్ళీ అయిపోతా ఉంటాయి. ఈ రకంగా ఎన్ని సంవత్సరాలు బట్టి వాడు సఫర్ అవుతున్నప్పటికి కూడా ఈ మొడాలిటీ కనుక మనకు చెప్పినట్లయితే, దాన్ని బట్టి కనుక మనం పెట్రోలియం కనుక వేసినట్లయితే చాలా అద్భుతంగా మనకి ఆ పేషెంట్కి తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్, ఈ కెనాట్ ఈట్ వితౌట్ పెయిన్, న్యాయంగా హంగర్ విచ్ డ్రై హిమ్స్ టు ఈట్. ఈ పాయింట్స్ కొన్ని చాలా ఇంపార్టెంట్. వాడు ఎప్పుడు తింటా ఉన్నా సరే విపరీతంగా కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటాడు. తింటుంటే కడుపు నొప్పి రావడం అనేది పెట్రోల్లో ఉంటుంది, బాగా గుర్తుపెట్టు. తింటా ఉంటే కడుపున ఈ కెనాట్ ఈట్ వితౌట్ పెయిన్, అసలు నొప్పి లేకుండా ఏ రోజు తినలాడు వీడు. న్యాయంగా హంగర్ విచ్ డ్రైవ్స్ హిమ్ టు ఈట్. ఆ తర్వాత ఏమవుతుందంటే విపరీతంగా ఆకలి పెరిగిపోతుంది, బాగా లోపల ఆ న్యాయంగా అంటే కురికేసినట్టు అనమాట. అలా అయిపోతా ఉంటే ఆవిడ వెంటనే ఇమీడియట్ గా ఏదైనా మళ్ళీ తింటే తగ్గుతుంది, కానీ తింటుంటే నొప్పులు ఎక్కువైపోతుంది. ఆల్గాన్ హంగ్రీ ఫీలింగ్ ఆఫ్టర్ మోషన్కి వెళ్ళి ఇచ్చిన తర్వాత విపరీతంగా ఆకలి అనమాట, కడుపు అంతా ఖాళీ అయిపోయినట్టు అయిపోతుంది. వెంటనే మరలా ఏదోటి తినేయాలి. ఈ లక్షణాలు మనకు పెట్రోలియంలో ఈ స్టొమక్ సంబంధించి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే గనోరియా, క్రానిక్ గనోరియా విత్ ఇచ్చింగ్ ఇన్ పోస్టీరియర్ హాఫ్ ఆఫ్ యూరిథ్రా విత్ డిశ్చార్జ్. ఈ గనోరియాలో ఏంటంటే మనకి ఆ ఏదైతే మనకి యూరిథ్రా ఉంటుందో, యూరిన్ పోసుకునేది ఉంటుందో, అది వెనకాల భాగం అంతా కూడా విపరీతంగా దురద పెట్టేస్తా ఉంది. ముందు భాగం కాదు, వెనకాల భాగం అంతా కూడా దురద పెట్టేస్తా ఉంది. దాంతోపాటు డిశ్చార్జ్ అవుతా ఉంది. ఈ లక్షణం మనకు పెట్రోలియంలో ఉంటుంది. అలాగే సిఫిలిటిక్ అల్సర్స్లోనూ పనిచేస్తుంది, గనోరియా తాలూకు డిశ్చార్జ్లోనూ పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే గనోరియా తాలూకు డిశ్చార్జ్లో వెనక భాగం కాస్త బాగా దురద పెడతా ఉంది. ఈ లక్షణాలు బాగా గుర్తుపెట్టి. నొప్పుల్లో రండి, పెట్రోలియంలో నొప్పులు ఎలా ఉంటాయంటే సోర్ బ్రూయిస్డ్ ఫీలింగ్ ఆల్ ఓవర్ ది బాడీ, ఒళ్ళంతా పచ్చి పుండులాగా నొప్పులు ఉన్నట్టు ఆర్నికలో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట.
రొమాటిక్ పెయిన్స్ అగ్రవేటెడ్ బై మోషన్. కదలిక వల్ల బాగా ఎక్కువైపోతా ఉంటాయి. టచ్ వల్ల ఎక్కువైపోతా అంటే ఆర్నిక సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సెన్సేషన్ యాజ్ ఇ బ్రూయిష్. సెన్సేషన్ యాజ్ ఇ బ్రూయిష్. ఒళ్ళంతా కూడా మనకి పచ్చి పుండులా ఉన్నట్టు ఉంటా ఉంటుంది. అంటే మీకు ఈ పాయింట్ మీకు బాగా గుర్తుండొచ్చు. ఎక్కడంటే మీకు సొరియాటిక్ ఆర్థరైటిస్ అని ఒక కేసు ఉంది. సొరియాటిక్ ఆర్థరైటిస్. సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సొరియాసిస్ వచ్చిన తర్వాత జాయింట్స్ అన్ని పెయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట. జాయింట్స్ వాపులు నొప్పులు ఇవన్నీ వచ్చేస్తాం. అలా వచ్చేసినప్పుడు మనకి ఏం చేయాలో తెలియదు. స్కిన్ ప్రాబ్లమ్స్ తెలిసాయి కానీ నొప్పులు, ఈ నొప్పులకి ఏ డ్రగ్ వేస్తారు మీరు? అందువల్ల ఏంటంటే మీరు ఆ రెండింటిని కాంబినేషన్ లో చూసుకున్నప్పుడు సింటమటాలజీ ఈ సొరియాటిక్ ఆర్థరైటిస్ లో ముఖ్యంగా మనకి ఏంటంటే మనకి కొన్ని డ్రగ్స్ చెప్తాను బాగా గుర్తుపడండి. చాలా మందికి ఉంటాయి. అస్సలు ఆ సొరియాసిస్ వచ్చిన తర్వాత సొరియాటిక్ ఆర్థరైటిస్ అని, ఈ సొరియాటిక్ ఆర్థరైటిస్ లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆ సొరియాసిస్ సొరియాసిస్ విత్ జాయింట్ పెయిన్స్. బాగా జాయింట్ పెయిన్స్ విత్ స్వెల్లింగ్. స్వెల్లింగ్ కూడా ఉండొచ్చు. విపరీతంగా బాడీ అంతా సొరియాసిస్, మొత్తం జాయింట్స్ అన్ని పట్టేస్తాయి. జాయింట్స్ అన్ని పట్టేసి మీకు ఏమవుతుందంటే ఇంక పేషెంట్ అస్సలు కదలలేడు. మీకు ఒక కేసు చెప్తాను దీంట్లో. ఒక అబ్బాయికి ఇంచుమించు అన్మ్యారీడ్, అతను నియర్లీ 25 ఇయర్స్ ఉంటాయి. అతనికి అప్పుడప్పుడు సొరియాసిస్ వస్తూ ఉంటుందంట. వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. చాలా సంవత్సరాలు కూడా బాధపడుతున్నాడు. మందులు వాడుతూ ఉంటే అతను హోమియోపతి ఎప్పుడూ వాడలేదు. తర్వాత ఆయన తీసుకొచ్చిన పరిస్థితి ఏంటంటే మొత్తం బాడీ, ఈ మోకాళ్ళు, మాచేతులు, అలాగే ఈ యాంకిల్ జాయింట్, అలాగే మనకి రిస్ట్ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్, అన్ని షోల్డర్స్, మొత్తం బాడీ అంతా కూడా జాయింట్స్ అన్ని నొప్పులు వచ్చేసి మంచం మీద అలా పడుకుని ఉంటాడంటే ఇటు కదలనాడు అటు కదలనాడు. బాడీ మీద ఎక్కడో కూడా ఒక ఇంచు ప్రదేశం కూడా ఖాళీ లేకుండా మొత్తం టాప్ టు బాటమ్ అంతా సూర్యాస్తమయం. చాలా బాగా సఫర్ అయిపోతుంది. చాలా బాగా సఫర్ అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేశానంటే అతనికి పెట్రోలియం 30 ఇచ్చాను. ఎందుకని మీకు చెప్పాను ఇందాక. పెట్రోలియం ఏంటంటే ఈ సొరియాసిస్ ఉంటుంది, దాంతోపాటు బాడీ అంతా పచ్చి పుండులా ఉంటుంది. బాడీ అంతా పచ్చి పుండులా ఉంటుంది. మీరు అడగొచ్చు రూట్ స్టాక్స్ వేయచ్చు కదా. రూట్ స్టాక్స్ కంటే పెట్రోలియానికే బాగా ఎఫినిటీ ఉంటుంది సొరియాసిస్ ని తగ్గించడంలో. అందువల్ల అక్కడ లక్షణాలు కూడా దానికి సరిపోయాయి కాబట్టి పెట్రోలియం 30 ఇచ్చిన తర్వాత ఒక నెల అలా అయ్యేసరికి మళ్ళా అంతకుముందు అతను ఆటోలో తీసుకొచ్చారు. తర్వాత నెలలు అయిన తర్వాత అతను తను ఒక్కడో వచ్చాడు అనమాట. అంత అద్భుతంగా మనకి సొరియాటిక్ ఆర్థరైటిస్ లో మనకి ఇది బాగా పనిచేస్తుంది. ఏది? పెట్రోలియం బాగా పనిచేస్తుంది. ఈ సొరియాటిక్ ఆర్థరైటిస్ లో ముఖ్యంగా మనకి ఇండికేటెడ్ డ్రగ్స్ ఏంటంటే ఒకటి పెట్రోలియం, ఒకటి పెట్రోలియం, రెండు ఏంటంటే రూస్టాక్స్ ఒకటి, రూస్టాక్స్ ఒకటి, మూడు పెట్రోలియము, తర్వాత రూస్టాక్స్, నాలుగోది ఆర్నికా ఒకటి. ఆర్నికా ఒకటి, అలాగే నాలుగోది గ్రాఫైటిస్ ఒకటి. ఈ 4 మందులు ఎప్పుడు కూడా మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్సెట్రా ఇంకా చాలా మందులు పడవచ్చు, కానీ ముఖ్యంగా ఏంటంటే సొరియాటిక్ ఆర్థరైటిస్ లో ఆర్నికా, రూస్టాక్స్, పెట్రోలియం చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. ఆర్నికా ఆర్నికా పెట్రోలియం, రూస్టాక్స్, గ్రాఫైటిస్, ఇవి 4 కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ అందువల్ల ఏంటంటే బ్రూయిస్ బాడీ అంతా కూడా బాగా విపరీతమైనటువంటి నొప్పులు ఉన్నట్టుంది. అదొకటి. నెక్స్ట్ హెడేక్స్. హెడేక్స్ లో అద్భుతంగా పనిచేసినటువంటి మందు ఏంటంటే మనకి పెట్రోలియం అన్నమాట. హెడేక్స్ లో అద్భుతంగా పనిచేసినటువంటి మందు ఏంటి మనకి? పెట్రోలియం. పెట్రోలియం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్టబ్బోర్న్ ఆక్సిపిటల్ హెడేక్స్ అంటే తలకు వెనక భాగంలో వచ్చినటువంటి తలనొప్పి. అలాగే ఇక్కడ ఎలా ఉంటుందంటే తలనొప్పి తల వెనక భాగంలో మొదలయ్యి అది తల అంతా వ్యాపించి ఆ తర్వాత కళ్ళల్లోకి వచ్చి ఆ తర్వాత ఇది ఏమవుతుందంటే నుదుటి మీద అలా స్ప్రెడ్ అయిపోతున్నాం. ఈ రకమైనటువంటి తలనొప్పిలో మనకి పెట్రోలియం బాగా పనిచేస్తుంది. హెడేక్ అగ్రవేటెడ్ బై షేకింగ్ ఆఫ్ ది హెడ్. తల కాస్త ఇలా బుర్రలా ఊపుతున్నాడు అనుకోండి, విపరీతంగా తలపోటు వచ్చేస్తాం. ఆక్సిపిటల్ హెడేక్ వెన్ రైడింగ్ అండ్ క్యారేజ్. ఏదైనా వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, కారులో వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా గుర్రబండి మీద వెళ్తున్నప్పుడు కానీ, ఏదన్నా ఒక ఆటోలో వెళ్తున్నప్పుడు కానీ, ఆ వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి తలనొప్పులు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా
అలాంటి వాటిలో మనకి పెట్రోలియం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే జర్నీలో వచ్చేటువంటి తలనొప్పులు బాగా గుర్తుపెట్టుకోండి. కార్ సిక్నెస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఆస్పెక్ట్ లో మన పెట్రోలియంలో తలనొప్పి మాత్రమే. వికారం వాంతులు అంత ప్రామినెంట్ కాదు, అది కూడా చెప్తున్నాడు. అది అంత పెద్ద ప్రామినెంట్ గా, తలనొప్పి మాత్రం చాలా విపరీతంగా వచ్చేస్తా ఉంటుంది. నాకు తలనొప్పి వచ్చేస్తుందండి, ఏదైనా ఊరు వెళ్ళి వస్తే డాక్టర్ గారు ఇంకా అస్సలు ఇంకా 2 రోజుల దాకా పడుకుని లేగనండి, చాలా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుందండి, అసలు మనిషిని కానండి నేను ఇంకా 2 రోజులు, ఇంకా అలా పడుకుని ఉంటానండి అని చెప్తాడు. పెట్రోలియం అసలు కాదు. ఓన్లీ తలనొప్పి మాత్రం బాగా తీవ్రంగా వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. జర్నీ అంటే భయం వచ్చేది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు అనమాట. అదొకటి. నాజీ అంటే వికారం, ఆపుల్ డెత్లీన్ అది విపరీతమైనటువంటి వికారం. గ్రేట్ ప్యాలర్ బాగా పాలిపోయినట్టు అయిపోతారు, కోల్డ్ బాడీ చల్లగా అయిపోతుంది. ప్రొఫ్యూజ్ స్వెట్ విపరీతంగా చెమటలు పట్టేస్తాయి. ఎమ్యులేటెడ్ బై ఫ్యానింగ్ అండ్ ఓపెన్ ఎయిర్, చల్లటి గాలిలో కానీ లేకపోతే ఫ్యాన్ పెట్టుకుంటే హాయిగా ఉంటుంది, లేకపోతే కళ్ళు మూసి కూర్చుంటే హాయిగా ఉంటుంది, లేకపోతే బయట ప్రశాంతంగా కూర్చుంటే హాయిగా ఉంటుంది, డార్క్నెస్ లైట్లన్నీ ఆపేసుకుని కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఈ రకమైనటువంటి వికారంలో మనకి అద్భుతంగా పనిచేసే మందు పెట్రోలియం కూడా బాగా గుర్తుపెట్టి. అలాగే హెడేక్ అగ్రవేటెడ్ బై వార్మ్ అండ్ టబాకం. హెడేక్ 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 అగ్రవేటెడ్ బై వామ్, వేడి వల్ల కానీ లేకపోతే పొగాకు స్మెల్ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా మనకి పెట్రోలియంలో విపరీతంగా తలనొప్పులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్వెట్, అఫెన్సివ్ ఫుడ్ స్వెట్, చెమట విపరీతంగా పట్టేస్తూ ఉంటాయి పాదాల మీద. అఫెన్సివ్ స్వెట్ అలవర్ బాడీ అంతా కూడా విపరీతమైనటువంటి దుర్వాసనతో కూడినటువంటి చెమటలు పడేస్తాయి. ఎస్పెషల్లీ యాక్సిల్ చంకల్లో విపరీతంగా దుర్వాసనతో కూడినటువంటి చెమటలు పడతాయి. ఇది పెట్రోలియం కూడా ఉంటుంది. ఈ లక్షణం మనకు సైలీషియాలో ఉంటుంది, సైలీషియాలో విపరీతంగా చెమటలు పట్టేస్తాయి. కానీ దుర్వాసన అనేది మనకు పెట్రోలియంలో ఉంటుంది, అంతేకాకుండా తూజాలో కూడా ఉంటుంది. తూజాలో కూడా మనకి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల చెమటలు బాగా స్మెల్ రావడం అనేది పెట్రోలియం ఒకటి, తూజా ఒకటి, సైలీషియా ఒకటి, బాగా గుర్తుపెట్టుకో. వెర్టిగో, వెర్టిగో వెన్ రైడింగ్ అండ్ క్యారేజ్, ఏదైనా ఒక దేని మీద ఒక వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే బుర్ర విసిరేస్తూ ఉంటుంది అన్నమాట, తల తిరిగిపోతూ ఉంటుంది, అదొకటి. ఐస్, వెసికులర్ ఫార్మేషన్ అండ్ ఐస్, అంటే కళ్ళ మీద అక్కడక్కడ కూడా చిన్న చిన్న నీటి బొబ్బలు లాంటివి వచ్చేస్తాయి అన్నమాట. అలాగే కళ్ళల్లో చిన్న చిన్న అల్సర్స్ వచ్చేస్తుంటాయి, ఆ కార్నర్స్ లో కానీ ఈ కార్నర్స్ లో కానీ. అంటే క్రాక్స్ అండ్ కార్నర్స్ ఆఫ్ ది ఐస్, కంటి ఈ చివర ఆ చివర పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, పగుళ్ళు అనే కాన్సెప్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం బాగా 2 రెమెడీస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటి పెట్రోలియము, రెండోది ఏంటి యాసిడ్ నైట్రిక్. యాసిడ్ నైట్రిక్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. యాసిడ్ నైట్రిక్ లో ఒక క్యారెక్టరిస్టిక్ లక్షణం ఉంటుంది, ఏంటంటే అది చురుకు 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 పొడిచినట్లు ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. యాసిడ్ నైట్రిక్ లో చురుకు చురుకు పొడిచినట్లు. అంతేదా మనం ఈ కంప్లైంట్ యానల్ ఫిజర్. యానల్ ఫిజర్ అంటే యానస్ దగ్గర క్రాక్ అనమాట. ఎల్స్ ఫిస్ట్లా ఫిజర్ కదా, ఆ ఫిజర్ అంటే క్రాక్ అనమాట, అది పగిలిపోతుంది. యానస్ కాక పగిలిపోతే ఏమవుతుంది, ఆ క్రాక్ వల్ల చురుకు 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 మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత విపరీతమైన పోటు వచ్చేస్తాం, అక్కడ యాసిడ్ నైట్రిక్ వేస్తాం. ఇక్కడ ఈ కంటికి ఇలాంటి మ్యూకస్ మెంబ్రేన్స్ ఉన్న చోట ఏమవుతుందంటే పగుళ్ళు వచ్చి ఇక్కడ మంట నిప్పి ఉంటాయి అన్నమాట. దేంట్లో పెట్రోలియం, అప్పుడు పెట్రోలియం తట్టి వేస్తే ఇది కాస్త బాగా తగ్గుతుంది, బాగా గుర్తుపెట్టుకుంది. నెక్స్ట్ ఇయర్స్, మన చెవిలోకి వచ్చాం, మళ్ళా ఆగిపోయిందా? లేదు, బాగానే ఉందండి డాక్టర్. బాగానే ఉందా సార్? ఓకే ఓకే ఓకే. సార్ సార్ ఈ క్రాక్స్ లో సరసపిల్లల్లో బాగా పనిచేస్తుందని చెప్పి యా యా యా, సరస్వరలో కూడా బాగా ఈ లిస్ట్ మనం యాడ్ చేసుకోమంటారు అయితే సార్. సరసపిల్లల్లో కూడా మనం యాడ్ చేసుకోవాలా? స్కిన్ సోరియాసిస్ లో సరస్వరలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ దాని లక్షణాలు దాని గురించి చెప్పినప్పుడు అక్కడ చెప్పాను నేను మొత్తం అన్ని కూడా. అదే అదే 1 minute ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్. మీకు వినపడుతుంది కదా? సార్ వినపడుతుంది సార్. ఓకే ఓకే. ఇందాక ఆఫ్ మనకి ఆగిపోయింది కదా, అది కన్వర్షన్ జరిగిపోతుంది అనమాట. ఓకే ఓకే రైట్. ఇయర్స్ అనమాట. డెఫినెస్ ఒకటి, దీంట్లో కూడా మనకి ఇది పనిచేస్తూ ఉంటుంది. డెఫినెస్ ఒకటి. అలాగే మ్యూకస్ మెంబ్రేన్స్ ఇన్ ఇయర్స్ ఆర్ థికెండ్. ఇక్కడ ముక్కు కావచ్చు, చెవి కావచ్చు, కన్ను కావచ్చు, ఏదైనా సరే ప్రాంతంలో మ్యూకస్ ఉన్న చోట నోరు కావచ్చు,
ఆ ఏరియా అంతా కూడా దళసరిగా అయిపోతుంది అండి, ఏది పెట్రోలియంలో. అలాగే ఆ ఏరియాలో ఇచ్చింగ్ వచ్చేస్తా ఉంటుంది, చెవులు దురద పెట్టేస్తా ఉంటుంది, ఊరిగా రబ్ చేసేసుకుంటా ఉంటాడు. ఇంకా దూరపడానికి చెయ్యి వెళ్ళదనమాట, అంత దూరం అలా దురద పెట్టేస్తా ఉంటుంది. ఆ ఏరియా అంతా కూడా బాగా దురద పెట్టేసి బాగా రప్పగా అయిపోతుంది. చూడండి, కొద్దిమంది వస్తుంటారు, దురదలు వచ్చేస్తున్నాయండి చెవులు అని చెప్తారు. చూస్తా ఉంటే ఇదంతా కూడా రప్పగా ఉండి స్కిన్ అంతా బ్లాకిష్ గా అయిపోయినట్టు అయిపోతుంది. ఇదంతా చర్మం కాస్త దలసరిగా ఉంటుంది, పెట్రోలియం తట్టేస్తుంది అయిపోతుంది. నెక్స్ట్ ప్యారింగ్స్, అంటే గొంతుకు లోపల కూడా దురద పెడతా ఉంటుంది అనమాట, ఈచింగ్. నెక్స్ట్ కమ్ టు ది పెట్రోలియం గ్లాండ్స్ అనమాట, గ్లాండ్లర్స్ అంటే గ్రంథులు అనమాట. గ్రంథులు గట్టిపట్టడంలో కూడా మనకి బాగా పెట్రోలియం పనిచేస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పెరోటిడ్ గ్లాండ్స్, అలాగే సబ్మాక్సిలరీ గ్లాండ్స్, అలాగే లింగ్వల్ గ్లాండ్స్ అంటే మనకి నాలుగు కింద ఉండేవి అనమాట, అలాంటి గ్లాండ్స్ ఇవన్నీ కూడా గ్రంథులు వాపులో కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ మూడోది ఏంటంటే, ఒక కేసులో ఏంటంటే నేను ఒక ఆవిడికి పెరోటిడ్ గ్లాండ్స్ బాగా స్వెల్లింగ్ వచ్చేసింది. అమ్మాయికి ఎంత అంటే నియర్లీ 20 years ఉంటాయి, పాపం 20 years ఉంటాయి. అమ్మాయి స్టూడెంట్ కూడా. అది ఎలా వాచిపోయిందంటే ఇలా వాచిపోయింది. ఇలా వాచిపోతే అది కాస్త గడ్డ కింద కట్టేసినట్టు కట్టేసింది, ఇలా గడ్డలా కట్టేసింది ఓ పక్క అనమాట. బహుశా నేను కూడా రైట్ సైడ్ నాకు గుర్తుంది, రైట్ సైడ్ అంతా గడ్డలా కట్టేసింది. ఇలాంటిది అంతా హార్డ్గా ఉంది, చాలా వాపు వచ్చేసింది. అమ్మాయికి 103, 104 జ్వరం వచ్చేస్తుంది. 103, 104 జ్వరం వచ్చేస్తుంటే ఆవిడ ఆ వైద్యం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, దాన్ని యాంటీబయాటిక్స్ అవి పెట్టిన తర్వాత ఒక అవసరం అయితే దాన్ని కొద్దిగా కట్ చేయవలసి వస్తుంది అని చెప్పారు. ఎండ భయపడి వాళ్ళు మన దాంట్లోకి వచ్చేది. మీకు తెలుసు మందు ఏమేస్తాం, బెలడోనా 200 ఇచ్చారు. బెలడోనా 200 ఫ్రీక్వెంట్గా ఇస్తా ఉంటే ఆ అమ్మాయి కాస్త 15 రోజులు అయ్యేసరికి ఇంత వాపు కాస్త గడ్డగట్టిందల్లా లాగేసి చర్మం కాస్త అదంతా కూడా ముడతలు పడినట్టు అయిపోయి, ఆ తర్వాత కాస్త ఒక నెల అయ్యేసరికి మొత్తం అంతా కూడా తగ్గిపోయింది. అంచేత ఈ పెరోటిడ్ గ్లాండ్స్ ఇవన్నీ వాచిపోయి జ్వరం వచ్చేసి బాగా వేడి వచ్చేస్తుంది అనుకోండి, బెలడోనా ఇస్తే అద్భుతంగా తగ్గిపోతుంది. అదొకటి. అండ్ ఫైనల్లీ కమ్ టు ది డ్రగ్ రిలేషన్షిప్. ఈ డ్రగ్ రిలేషన్షిప్ లో ఏంటంటే మనకి దీనికి కాంప్లిమెంటరీగా సెపియా కూడా దీని పక్కనే వెళ్తా ఉంటుంది. ఆ డ్రగ్ గురించి చెప్పుకున్నప్పుడు దాని తాలూ క్లారిఫికేషన్ కూడా చెప్పుకుంటా ఉంటాం. రెండోది ఏంటంటే యాంటీడోట్స్ అనమాట, నక్స్వామికా ఒకటి, కాక్యులస్ ఇండికస్ ఒకటి. సో దిస్ ఈజ్ అబౌట్ ది పెట్రోలియం. సో అందువల్ల ఏంటంటే మనకి పెట్రోలియం గురించి మనకి తెలియని పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఒక డ్రగ్ గురించి బాగా చదువుకుని అన్ని విషయాలు తెలుసుకున్నాం. సో దిస్ ఇస్ అబౌట్ ది పెట్రోలియం. దీంతో పాటుగా చెప్పుకున్నామో అవి కూడా మీరు బాగా సార్. సార్ ఇప్పుడు మీరు కూల్ గా ఉంటే పెట్రోలియం ఉన్నారు, హాట్ గా ఉంటే ఎట్లా సార్? ఎగ్జిమాలో పెట్రోలియమే చెప్పాడు హాట్ స్పాట్స్, కోల్డ్ స్పాట్స్. కానీ హాట్ స్పాట్స్ అంటే కోల్డ్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి బాగా. సార్ ఇప్పుడు సోరియాసిస్ లో అక్కడ గట్టి పడితే మనము పెట్రోలియం వేయని చెప్పాను కదా. ఇప్పుడు అలా కాకుండా సాఫ్ట్ గానే ఉండి కొద్దిగా వాటరీగా ఉంటే అప్పుడు కూడా పెట్రోలియమేనా సార్? సాధారణంగా ఏంటంటే సోరియాసిస్ రీసెంట్ గా వస్తే మీకు ఆ లక్షణాలు కనపడతాయి. కానీ మీకు ఎక్కువ సంవత్సరాలు బట్టి కనుక ఉండిపోయినట్లయితే స్కిన్ అంతా హార్డ్ అయిపోతుంది అండి. అదంతా కూడా హార్డ్ అయిపోయి చాలా దలసరిగా అయిపోతుంది చర్మం కాస్త. అప్పుడు కూడా మీకు పెట్రోలియం పడుతుంది. వాటర్గా డిశ్చార్జ్ వస్తున్నట్లయితే అప్పుడు కూడా మీకు పెట్రోలియం పడుతుంది. ఓకేనా సార్? నమస్తే సార్. సార్ ఒక నేను చిన్నమాట సార్ ఎగ్నీషియా ఒకటే పెట్టారు సార్. దాని ముందు ఉన్నటువంటి వీడియోస్ అన్ని పెట్టలేదు, దాని తర్వాత వీడియోస్ కూడా కొద్దిగా పెట్టండి. ఒకటి పెట్టేస్తాను మళ్ళీ. ఈవేళ కూడా ఇప్పుడు ఈవేళ రాకి ఈవేళ పెట్టేస్తాను, పెట్టేసి మిగతా అలా వస్తాం, ఒకటి పెట్టేస్తాం. అలాగే థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్ డౌట్ సార్. హలో చెప్పడమ్మా. సార్ క్రాక్డ్ ఫీట్ లో దాంట్లో డిశ్చార్జ్ ఏమి ఉండదు కదండి సార్? థిక్ గా ఉంటుంది స్కిన్. ఉండదు, లేకపోయినా మనకి పెట్రోలియం పడుతుంది. చూసుకోవాలి, స్కిన్ గట్టిగా ఉంటుంది, ఆ ఏరియా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ పాయింట్ చెప్పుకున్నాం కదా, అందులో ఏదో ఒకటి ఉంటుంది. ఉన్నప్పుడు దానికి మనకు సపోర్ట్ చేస్తుంది. క్రాక్డ్ ఫింగర్స్ కానీ, క్రాక్డ్ పామ్స్ కానీ, సోల్స్ కానీ, లేకపోతే చర్మం మీద వచ్చినటువంటి క్రాక్స్ కానీ ఏదైనా సరే మనకి డిశ్చార్జ్ ఉండాలని లేదు. అక్కడ కాస్తే ఉంటుంది, ఏరియా అంతా కూడా హార్డ్ గా ఉంటుంది. కామన్ కదా. థ్యాంక్ యూ సార్. చిన్న డౌట్, సోరియాసిస్ కి తేడా ఏంటండి? అమ్మా, ఎగ్జిమా సోరియాసిస్ ఎగ్జిమా అనేది ఏంటంటే ఒక ఏరియా చిన్న చిన్న చోట వస్తుంది అంతే. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడైనా రావచ్చు ఎగ్జిమా అనేది. మీకు
సొరియాసిస్ లో గోకినప్పుడు పొట్టులా వస్తుందమ్మా, బాగా గుర్తుంచుకోండి, అక్కడంటే ఏం లేదు. సొరియాసిస్ లో గోకినప్పుడు ఆ ఎరప్షన్ నుంచి పొలుసులు వస్తూ ఉంటాయి. పొలుసులు వస్తుందంటే మాత్రం సొరియాసిస్. పొలుసులు రాలేదన్నట్టయితే మీకు అలాగే కనిపిస్తున్నట్లయితే మేబీ ఎగ్జిమా. ఎగ్జిమా అని చెప్పలేం. ఎగ్జిమా అనేది మీకు కొన్ని లక్షణాలు ఉంటాయి, దాన్ని బట్టి మీరు ఎగ్జిమా అని చెప్తారు. అది ఇప్పుడు నేను చూపించాను కదా ఎగ్జిమాది, అలాగనమాట. చర్మం అంతా గట్టిపడిపోయినట్టు అయిపోయి అందులో డ్రై ఎగ్జిమా, వెట్ ఎగ్జిమా అని ఉంటాయి. డ్రై అంటే ఇప్పుడు ఇందాక చూపించిన డ్రై ఎగ్జిమా, పాదాలు చూపించింది. వెట్ ఎగ్జిమాలో తడిగా ఉంటుంది. ఆ తడిగా ఉన్న దాంట్లో మనకి ఎక్కువ మనకి ఈ పెట్రోలియం కనిపిస్తా ఉంటుంది. సార్ ఒక చిన్న డౌట్ డాక్టర్ గారు, సార్ డాక్టర్ గారు, ఇప్పుడు సోరియాసిస్ అనేది డీప్ యాక్టింగ్ గా ఉన్నప్పుడు ఎన్నాళ్ళు పడుతుంది సార్ జనరల్ గా? నాకు తెలుసు బాగా ఎక్కువగా ఎక్కువ ఉన్నప్పుడు కాలం నుంచి ఉన్నప్పుడు సంవత్సరం పడుతుంది సార్. మీరు కరెక్ట్ గా మందు వేస్తే, 1 year లో స్టార్టింగ్ తగ్గిపోతుంది మందే సార్. మీరు కరెక్ట్ మంది వేస్తే ఇవి మొత్తం బాడీ అంతా తగ్గిపోవడానికి. ఎందుకంటే సోరియాసిస్ లో ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే స్కిన్ యాసిడ్ గా వచ్చేస్తుంది, గోల్డ్ యాసిడ్ గా వచ్చేస్తాయి. అంతకుముందు చర్మం ఏ రంగులో ఉండేదో ఆ రంగు వచ్చేస్తుంది అనమాట, మచ్చలన్నీ పోతాయి సోరియాసిస్. మిగతా ఈ రైట్ సార్. కంప్లైంట్లను మనం గ్యారంటీ ఇవ్వలేం, కానీ సోరియాసిస్ లో మాత్రం ఎంత చూడటానికి ఎంత భయంకరంగా ఉన్నప్పుడు కూడా అదంతా కూడా నార్మల్ స్కిన్ వచ్చేస్తుంది.